అలానే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం? పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చారు నాన్నగారిని కలవడానికి. నేను ఎప్పుడు ఎక్కడ మీడియాలో చెప్పలేదు. ప్రభాస్ గారికి మీకు చాలా ఎర్లీ స్టేజ్లో తెలుసని పరిచయం తెలుస్తుంది. అంటే అప్పుడు ఆ టైంలో ఈశ్వర్ సినిమా జరిగేటప్పుడు మేము న్యూజిలాండ్లో ఒక షెడ్యూల్కి వెళ్ళాము. వెళ్ళిన టైంలో అతను నాకు అప్పుడు పరిచయం అయ్యారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఈ హాజ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. చాలా సంవత్సరాలు ఉండబోతున్నాడు ఇండస్ట్రీలో. నేను చూసి 15 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాడు. ఎటువంటి మార్పు లేదు తనలో. కేసీఆర్ బయోపిక్ మీరు చేస్తున్నారు అనేది అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఖచ్చితంగా. సో దాని గురించి చెప్పండి. కేసీఆర్ బయోపిక్ అనేది యాక్చువల్లీ అనుకున్నాం చేస్తున్నామండి. వాస్తవ గాథలను ఆధారంగా చేసుకునే అనగానే మనకు గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ గారు. ఎంత కాంట్రవర్సీగా ఉందో మీకు తెలుసు. రీసెంట్గా అవును వంగవీటి మోహన్ రంగా మీద వంగవీటి అనే సినిమా తీయటం, అవన్నీ చూస్తుంటే మీకు అనిపిస్తుంది ఒక బయోపిక్ తీస్తున్నారు వాస్తవ కథ అనగానే ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది కదా? కొద్దిగా ఉంటుందండి. కాకపోతే ఎప్పుడైతే ఒక మంచి చేసామో చిన్న చిన్న కష్టాలు ఎదురొచ్చినా మనం రెడీగా ఉంటామండి. ఇక్కడ గట్స్ లేకపోతే ముందుకు వెళ్ళలేము. మీరు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గానే కాకుండా మధ్యలో ఒక విచిత్రమైన సినిమాని, జనాలకి బాగా గుర్తుండిపోయే సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేశారు, హృదయకాలయం. ఎలా జరిగింది? హృదయకాలయం అనే సినిమా గురించి అంటే ఈ అబ్బాయి చేయడం ఏంటని చాలా సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకునేవారు. తన ఫొటోస్ బయటకు వచ్చాయి. పైగా అతను చాలామంది టెక్సాస్ నుంచి వచ్చాడు, ఎన్ఆర్ఏ అది ఇది అని చెప్పారు. ఒక సందర్భంలో అతను నాకు ఫోన్ చేసి కలిస్తే నేను ఆశ్చర్యపోయాను అతను చూసి. ఖచ్చితంగా మీ బ్యానర్ నుంచి కనీసం ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేసేది. రాబోయే 10 ఏళ్ళలో చేయగలిగితే నేను అదృష్టవంతుడిని. నాకు కోరిక అయితే ఉందండి. ఐ హోప్ అది అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాజ్ కందుకూరి గారు అనే పేరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా పెళ్లి చూపులు ఫేమ్ రాజ్ కందుకూరి గారు అనేది బాగా అయింది. ఆ పెళ్లి చూపులు అనేటువంటి సినిమాని మీరు ఎలా స్టార్ట్ చేశారు? పెళ్లి చూపులు అనేది అది యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో అటువంటి టర్నింగ్ పాయింట్ ఇంత మంచిది వస్తుందని. 2015 ఇఫ్ ఐఎమ్ రైట్ అక్టోబర్ నా దగ్గరికి తరుణ్ భాస్కర్ అనే అబ్బాయి ఫోన్ చేసి, సార్ నా దగ్గర ఒక కథ ఉంది, ఆ కథ మీరు వింటారా? మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది కలుస్తుంటారు కదా, అలాగే నేను కలవాలనుకుంటున్నాను అన్నారు. అంటే అప్పటికే అతని గురించి ఎవరో ఒకళ్ళిద్దరు నాకు ఏం చెప్పారంటే మంచి షార్ట్ ఫిల్మ్ చేశాడు. అతను నేను అప్పటికే చూశాను, సైన్ మానే. ఇది ఈజ్ ఎ వెరీ గుడ్ క్రియేటర్, మంచి డైరెక్టర్. బట్ సినిమా అనేసరికి ఇది 20 minutesలో చేసేది, సినిమా 2 hours చేసేది. ఎలా చేస్తాడని నాకు అప్రహెన్షన్స్ ఉండేవి. రమ్మన్నాను. నేను ఎప్పుడూ కూర్చునే ఒక కాఫీ షాప్కి వచ్చాడు అతనితో పాటు విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి నాకు పాయింట్ చెప్పాడు. చెప్తే ముందు మొదలుపెట్టిన 20 minutesకే నేను లాక్ అయిపోయాను. ఎలా అంటే దాంట్లో ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఆ సినిమాలో. ఇన్సిడెంట్స్ అంటే ఒకటి కథాపరంగా స్లోగా ఉండేవి కొన్ని ఉంటాయి, నెమ్మదిగా మనం డైజెస్ట్ చేసుకునేవి. ఇది ఇన్సర్ట్స్ ఎక్కువ ఉండేసరికి విత్ ఇన్ నో టైం మనం రిజిస్టర్ అయ్యే పాయింట్స్, లైక్ పెళ్లి చూపులకు వెళ్ళిన సినిమా మొదలైన 8 నిమిషాలకే రూమ్ లాక్ అయిపోవడం, ఇటువంటివన్నీ గ్రిప్పింగ్ అనిపించాయి నాకు. సో ఓవరాల్గా పాయింట్ బాగుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇందులో విమెన్ ఎంపవర్మెంట్ ఉంది. అది ఎవరికి స్ట్రైకింగ్గా కనిపించకపోవచ్చు, నాకు ఇమీడియట్గా నచ్చింది. సో అతను వచ్చి నన్ను కలవడం, నేను ఒప్పుకోవడం ఇన్స్టెంట్గా జరిగిపోయింది. దట్ ఈస్ హౌ పెళ్లి చూపులు హ్యాపెండ్. కథ బాగుండటం వేరండి, కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కూడా అవసరం కదా. మీరు ఆ సినిమాకి పెట్టుబడి పెట్టేటప్పుడు నేను పెట్టిన రూపాయికి కనీసం 75 పైసా రిటర్న్ వస్తుందని ఆలోచిస్తారు కదా, కనీసం అలా కూడా మీరు ఎలా ధైర్యం చేశారు? అంటే దీనికి ఒక విధంగా రీజన్ నేను ఎక్సైట్ అవ్వడం ఫస్ట్. ఆ ఎక్సైట్మెంట్లో దీని రిటర్న్స్ ఉంటాయా లేదా అనేది నాకు థింక్ చేయాలి అనిపించలేదు. నాకు తెలుసు ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే అబ్బాయి ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ అబ్బాయి నాకు పరిచయం లేదు అంతకుముందు, కానీ ఆ సినిమా అంతకుముందు చూసి 8 months క్రితం చూసి ఈ అబ్బాయి ఎవరో హీఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని నేను రివ్యూ రాశా నా ఫేస్బుక్ వాల్ మీద. అండ్ వాచ్ అవుట్ ఫర్ దిస్ బాయ్ విజయ్ దేవరకొండ, హీఈస్ గోయింగ్ టు స్టే ఫర్ లాంగ్ అని రాశాను.
అటువంటి అదే అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. ఎస్ అది చూడగానే నేను అప్రిషియేట్ ఆల్రెడీ చేశాను. ఈజ్ ఎ టాలెంటెడ్ బాయ్ అండ్ డైరెక్షన్ వైజ్ ఈ అబ్బాయి ఆల్రెడీ ప్రూవ్ అయి ఉన్నాడు ఇది షార్ట్ ఫిల్మ్స్లో. కాకపోతే 2 hours సస్టైన్ చేసే కెపాసిటీ ఉందా లేదంటే ఈ పాయింట్ నాకే అనిపిస్తుంది ఉంది అని. నేను ఇంకొకటి ఏమనుకున్నానంటే నేను 10 కోట్లు 12 కోట్లు పెట్టి సినిమా చేసే పరిస్థితిలో నేను లేను. నాకు రిస్క్ చేస్తాను. అందమైన కథ ఉంటే కథే సినిమాకి లైఫ్ అని నమ్ముకునే వాళ్ళు నేను ఒక్కడిని. సో ఈ కథాపరంగా దీన్ని నేను అనుకున్నటువంటి తక్కువ బడ్జెట్లో చేయడానికి ఇతను ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు వై నాట్. ఇంకోటి నాకు ఆ కథ విన్నప్పుడు ఎండ్లో అతను చెప్తుంటే లేకపోతే మధ్యలో కొన్ని హిలేరియస్ మూమెంట్స్ చెప్తూ ఉంటే వీ కాల్ ఇట్ గూస్ బంప్స్ కదా, అది నాకు వచ్చాయి. నా దగ్గర ఇప్పటికీ ఆ పిక్చర్ ఉంది. ఇమ్మీడియట్గా లేచి ఎండ్ సీన్ చెప్పగానే తరుణ్ని గట్టిగా పట్టుకుని అందమైన కథ చెప్పావమ్మా, ఐఎమ్ డూయింగ్ మూవీ విత్ యూ అన్న. సో వాళ్ళు ఏమన్నారంటే మాకు టీమ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉంది, మేము యాడ్స్ కూడా చేస్తుంటాము, కైండ్లీ ట్రస్ట్ అస్ అన్నారు. సో వీ ట్రస్టెడ్ దెమ్ అండ్ హీ హాజ్ డెలివర్డ్. విత్ ఇన్ 10 days నాకు లొకేషన్స్ అన్ని రెక్కిచ్చేసి అన్ని ఫోటో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు, పంపించారు. ఇట్ హ్యాపెండ్ దట్ వే. పెళ్లి చూపులతో ఇప్పుడు మీరు నేషనల్ లెవెల్కి మీ పేరు కానీ మీ సినిమా కానీ వెళ్ళింది. అంటే సినిమా ద్వారా మీరు, మీ ద్వారా మీ సినిమా అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఈ స్థాయికి రావడానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అసలు సినిమా రంగానికి మీరు ఎలా వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే అందరికీ ఉన్నట్టేనండి. ఇప్పుడు మీరు యూత్ చూస్తే అందరికీ నాకు సినిమా రావాలన్నదని చాలా ర్యాండమ్ వర్డ్ అది. అవును. నాకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేయాలని చాలా కోరిక. దెన్ ఐ వాజ్ ప్రాబ్లీ లైక్ 10 years 12 years. ఒకసారి నాకు తెలియక మా ఇంట్లో చెప్పకుండా చెన్నైలో యూత్ చిన్న అబ్బాయిలు యాక్టింగ్ కావాలి అని అప్లై చేయండి అంటే నేను అప్లై చేశాను పోస్ట్ కార్డ్ మీద రాసి. నేను ఫోటోలు పెట్టమన్నా ఫోటోలు కూడా తీయించుకుని అన్నీ పంపితే వాళ్ళు రమ్మన్నారు. అక్కడ దాకా వెళ్ళాక మా మదర్ ఒప్పుకోలే. నువ్వేంటి సినిమాలో నువ్వు అప్లై చేయడం మమ్మల్ని అడగకుండా, నువ్వు చదువుతుంది 6th class, నువ్వు వెళ్ళిపోతావా అని. నాకు రాక ఆపర్చునిటీ వచ్చింది, వెళ్తానని నేను. ఆమె ఒప్పుకోలేదు. చివరికి అది మిస్ అయింది. అప్పటి నుంచి లోపల ఉండిపోయింది, నటించాలనుకుంటున్నాను అవ్వట్లేదు అని. అయితే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అలా అనిపించడం వల్ల ఆబ్వియస్లీ ఎక్కడైనా మనం ఒక 20 మంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు అందులో ఎవడో సినిమా వాడు ఉంటే ఈ 19 మందిని పక్కన పెట్టి వాడితో ఎక్కువ తిరిగేవాడిని. అంటే తిరిగితే వాడు తీసుకెళ్తాడు ఫ్యూచర్లో. అలా నాకు ఒక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ కలిసి ఆ కామన్ ఫ్రెండ్ అశోక్ కుమార్ గారికి పరిచయం చేశాడు. అశోక్ నేను ఇప్పుడు కాదు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, కానీ 25-30 years బ్యాక్ వాట్ హ్యాపెండ్ ఐఎమ్ సేయింగ్. రామ్ అనే ఫ్రెండ్ కైకాల సత్యనారాయణ గారికి పరిచయం చేశారు. కైకాల సత్యనారాయణ గారు ఒకప్పుడు విలన్. సత్యనారాయణ గారు అబ్బాయి నేను ఆ విధంగా ఫ్రెండ్స్ అయ్యాం. నాకు పరిచయం చేసిన అతను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత సత్యనారాయణ గారు నాకన్నా 30 ఏళ్ళు పెద్ద ఆయన చాలా. ఆయన నేను అనుకోకుండా ఫ్రెండ్స్ ఎందుకు అయ్యాం ఏదో కారణం వల్ల. ఆయన ఎప్పుడు ఏమైనా ఎక్కడున్నా రాజు బాగున్నా అని పలకరిస్తుండే. నేను గురుగారు అని ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. అలా పెడుతున్న నెమ్మదిగా పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు ఏర్పడ్డప్పుడు నెమ్మదిగా ఏ సినిమాలు నువ్వు ఏడీగా పనిచేస్తావా అంటే చేస్తాను సార్ అంటే అక్కడ క్లాప్ కొట్టడమే ఆనందం అన్నాడు. సినిమాలు నేను ఉన్నానని. ఏదైనానండి మీకు విపరీతంగా లైఫ్లో ఒక పిచ్చి దాని మీద ఉంటే, అందులో అయితే ఒకడికి రైల్వేలో పని చేయాలని పిచ్చి అనుకోండి, వాడు ఏదో ఒక పని చేసి ఆ ప్లాట్ఫామ్ మీద ఉండాలని ఇష్టపడతాడు. నేను అలాగా ఇష్టపడ్డాను. ఇష్టపడ్డ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఇన్ మై కేస్ ఇట్ వర్క్డ్ అవుట్. కాకపోతే నేను ఎండ్ దాకా వదిలిపెట్టలే. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్ టుక్ మీ 20-25 years. అంత ఈజీగా రాలేదు. ఎప్పుడో ఒకసారి మిరకిల్ జరుగుతుందంటారు, అటువంటి మిరకిల్స్ మధ్యలో జరిగాయి. ఇంకొకసారి మధ్యలో ఫెయిల్యూర్స్ వచ్చినా వదిలి వెళ్ళడానికి ఇష్టపడలే మనసు. ఇంకా ఇక్కడే ఉందాం, ఇంకా సాధిద్దాం. మధ్యలో మనీ కూడా పోగొట్టుకున్నాను. నో, బట్ ఐ వాంట్ టు బి హియర్. అన్లెస్ ఐ మేక్ ఏ మార్క్ ఐ వోంట్ లీవ్ దిస్ అని అనుకున్నాను. నేను ఒక 8 సంవత్సరాల క్రితం అనుకున్నాను. ఐఎమ్ వెయిటింగ్ లైక్ దట్. మీరు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన తమ్ముడు సినిమాలో ఒక కలెక్టర్ క్యారెక్టర్ చేశారు. అది ఎలా జరిగింది? అది సినిమా ప్రొడ్యూసర్ బూరుగుపల్లి శివరామకృష్ణ గారు, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. అది 25-30 ఏళ్ళుగా ఫ్రెండ్స్. ఆయన కూడా ఆయన ఆ రోజు ఎందుకో అనుకోకుండా సెట్కి వెళ్తే, రాజుగారు ఈ కలెక్టర్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది, చేయండి అన్నారు. సరే బాగా, నేను పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయొచ్చు కదా అనుకున్నాను, చేశాను. ఆ చిన్న క్యారెక్టర్కి ఎంతో గుర్తింపు వచ్చింది. చాలా రోజుల పాటు అది అంటే పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ సినిమా అది. సో అది చాలా గుర్తింపు చిన్న క్యారెక్టర్ అయినా నాకు రికగ్నిషన్ వచ్చింది. తక్కువ నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అనేవారు. ఇంత గుర్తింపు, ఈ మీడియం ఇంత పవర్ఫుల్. ఆ తర్వాత ఇంకా వేరే చేశారా క్యారెక్టర్స్? చేశానండి. యాక్చువల్లీ ఒక మరాఠీ ఫిల్మ్ చేశాను. అందులో ఒక ముస్లిం పోయిట్ కథ కంప్లీట్గా చేశాను నేను. అది అంటే పూర్తిగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది. అండ్ దెన్ ఇది కాకుండా గోల సీన్ అనే సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాను, పూర్తి ఫుల్ లెంత్ క్యారెక్టరు.
ఇగాక మై హార్ట్ ఈజ్ బీటింగ్ అందులో ఒక క్యారెక్టర్ చేశాను. ఈశ్వర్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, 10-15 సినిమాలు క్యారెక్టర్స్ చేసినవి ఉన్నాయి. సో ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయటం, సినిమా అంటే ఇష్టం ఉండటం అనేది సపరేట్ ఇష్యూ. కానీ సినిమాని నిర్మించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది, ఫైనాన్షియల్ ఇది. సో దానికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక సక్సెస్ కావాలంటే. ముఖ్యంగా మీరు అసలు నిర్మాణ రంగంలోకి ఏ విధంగా వచ్చారు? నిర్మాణ రంగంలో అంటే ముందు ఇనిషియల్గా నేను తప్పులు చేశానండి. ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్ టు దాట్. మిస్టేక్స్లో నేను నేర్చుకుని అవి నాకు హెల్ప్ అయ్యేలా చేసుకున్నాను. నేను మిస్టేక్స్ వల్ల అక్కడ పెట్టిన డబ్బు పోగొట్టుకొని భయపడి పారిపోలేను. నేను మిస్టేక్ చేశానంటే ఎస్, ఈ మిస్టేక్లో నేనేం నేర్చుకున్నాను, ఈ నేర్చుకున్నది ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది నేర్చుకుని చేయడం వల్ల ఇవాళ ఇక్కడనే ఉన్నాను. ఐఎమ్ షూర్ ఇవాళ నేను చేసే దాంట్లో తక్కువ మిస్టేక్స్ ఉండేలా చూసుకుంటాను. ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమా రిలీజ్ అయ్యి డబ్బు రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే రిలీజ్ టైము, రిలీజ్ స్ట్రాటజీ, ఆ టైంకి దానికి ఎదురుగా ఏం సినిమాలు ఉన్నాయి, అసలు దీనికి ఈ సినిమా ఈ హీరోకి అది చేసిన దానికి మార్కెట్ ఉందా, అసలు ఓపెనింగ్స్ అయినా వస్తాయా, ఓపెనింగ్స్ రావు, రివ్యూస్ అయినా రీజనబుల్గా బాగుంటే జెన్యున్గా రాయడానికి అర్హత ఉన్న సినిమా అయినా ఇవన్నీ పనికి వస్తాయి. ఇవన్నీ ఉండగా దీన్ని రిలీజ్ చేయడానికి నిజంగా కూడా యూ నీడ్ టు బి వెరీ వెరీ, అంటే మీ కాంటాక్ట్స్ మీకు హెల్ప్ చేస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకరి మనసులు మనం దోచుకోగలగాలి. అరే వీడు హానెస్ట్, వీడు చేసే అటెంప్ట్ జెన్యున్గా ఉంది, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని నాకు ఎప్పుడు మిత్రులు సహకరించారండి. సో నేనేం సాధించినా ఏమున్నా కూడా ఆ క్రెడిట్ నా స్నేహితులందరిది. ఆ స్నేహితులు నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కావచ్చు, ఇలాంటి మీడియా స్నేహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరూ చేసి నన్ను పైకి లాగారు. ఎందుకు లాగారంటే, అన్న నీలో ఆనెస్టీ ఉందన్న, నువ్వు అంటే ఎప్పుడు ఒకలాగే ఉన్నావు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, ఎప్పుడు గోల్ ఒకటే పెట్టుకున్నావు, నువ్వంటే గౌరవం అన్న. నేను దీనికి వాళ్ళకి చాలా రుణపడిపోయాను ఆ మాట వాళ్ళు అన్నందుకు. అంటే ఐ ఫీల్ నాకు బాధ్యత ఎక్కువైందని అనిపిస్తుంది. ఐ కెనాట్ మేక్ ఎ మిస్టేక్. వాళ్ళని డిసప్పాయింట్ చేయలేను నేను. చేస్తే రీజనబుల్లీ గుడ్ సినిమా, క్వాలిటీ పరంగా బాగున్నదే చేయాలి. ఇంకోటి డెఫినెట్గా నేను బాగున్న సినిమా చేస్తే, ఇందాక మీరు అడిగారు ఎలా రిలీజ్ చేద్దామని, ఎలా వస్తుంది అన్నది. సినిమా బాగుంటేనే డబ్బు వస్తుందండి. ఇప్పుడు సినిమా బాగాలేకపోతే అక్కడ ఎవరున్నా అనవసరం. అంటే సినిమాకి కథ ప్రాణం ఫస్ట్. బాహుబలితో కంపేర్ చేస్తే మాట్లాడారు, కొద్దిగా మీడియాలో వైరల్ అయింది బాగా. చిన్న సినిమా బాహుబలి ఏదో, అది దాసరి గారు అన్నారు. దాసరి గారు వచ్చారు. చిన్న సినిమాల్లో ఇది రాజ్ కందుకూరి వాళ్ళు చేసిన సినిమా, ఈ సినిమా పెళ్లి చూపులు ఈజ్ బాహుబలి ఆఫ్ స్మాల్ మూవీస్ అన్నారు. నేను షాక్ అయినలే అన్నారు. అంటే ఎంతమందికి ఎలా ఉంటుందని. ఆనెస్ట్లీ స్పీకింగ్ బాహుబలి సైజ్ చాలా పెద్దది, మాది చాలా చిన్నది. కాకపోతే బాహుబలిని టెక్నికల్గా చాలా అప్రిషియేట్ చేయాలండి. నేను ఇవాళ సాల్యూట్ టు తెలుగు ఇండస్ట్రీ. అది మనం చేసిన పని, రాజమౌళి గారు చేసిన సినిమా. కాకపోతే చిన్న సినిమాకి గౌరవం సమానంగా దక్కిందన్నారు. ఇంకే విషయంలోనూ పోల్చలేము. గౌరవమే, రెవెన్యూస్ కాదు, ఏది కాదు. ఆ మాట చాలా గొప్ప విషయం ఆయన అన్నది. సార్ మీరు మొదటి సినిమా గౌతమ బుద్ధ చేశారు, దాని స్క్రిప్ట్ మీ నాన్నగారు ఇచ్చారు. సో అది ఎలా జరిగింది? ఒక విధంగా అనిపిస్తుంది నాకు, సినిమా ఇండస్ట్రీకి నేను రావడానికి కారణం మా ఫాదరే. నేను ఒకసారి యూఎస్ నుంచి వస్తుంటే, నేను థాయిలాండ్లో దిగి, అంటే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం, అక్కడ ఈవినింగ్ దాకా ఇండియాకి ఫ్లైట్ లేదు, 10 అవర్స్ క్యాబ్, 10 or 12 అవర్స్. ఈ టైంలో ఏం చేద్దాం అనుకొని లోకల్గా అదే ఆన్ అరైవల్ వీసా తీసుకుని బయటకు వచ్చి, ఎక్కడికి ఊళ్ళో ఏమేమి చూడాలంటే గోల్డెన్ బుద్ధ టెంపుల్ తీసుకెళ్లారు. ఫస్ట్ మార్నింగ్ 11 o'clock లోకల్ టైంలో నేను గోల్డెన్ బుద్ధ టెంపుల్ చూస్తుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇండియా నుంచి. ఆ ఫోను దిగానే అందులో మా ఫాదర్ ఫోన్. మరి నిన్ను ఒకటి అడగాలి, నువ్వు ఎస్ ఆర్ నో చెప్పు తొందరగా అన్నారు. ఆయన ఫోన్ చేయడం ఏంటి, నిన్ను ఒకటి అడుగుతాను, అది నువ్వు ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు అనడం ఏంటి. చెప్పండి నాన్నగారు ఏంటన్నా అంటే, నేను గౌతమ్ బుద్ధుడి మీద స్క్రిప్ట్ రాశాను, అది సినిమాగా చూడాలని నాకు కోరికగా ఉంది. నేనున్నటువంటి ఈ వయసులో, నాకు 77-78 సంవత్సరాల వయసులో, వారు ఏంటంటే బేసికల్గా నాన్నగారు బేసికల్లీ ఆయన బాగా లెర్న్ పర్సన్, బాగా రేషియస్ రీడర్, బాగా చదువుతారు, మంచి ఫిలాసఫరు. ఇది కాకుండా ఈజ్ కన్సిడర్డ్ గురు అంటారు చాలామంది. బట్ అంటే ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్. నాన్నగారి పేరు కందుకూరి శివానందమూర్తి. చూశాను, మీరు ఫోటో పక్కన కూర్చుంది. ఓకే. సో నాకు ఆయన ఏంటంటే దట్ ఈజ్ మై వరల్డ్ అని చెప్పుకుంటాను అందరికీ. సో నాన్నగారు చెప్పండి నాన్నగారు అంటే, ఇలా గౌతమ్ బుద్ధ సినిమాగా చూడాలనుకుంటున్నాను, స్క్రిప్ట్ నేను రాశాను, నువ్వు దాన్ని ప్రొడ్యూస్ చేయగలవా అన్నారు.
అంటే నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో తిరుగుతాను, అక్కడక్కడ ఏదో డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. బట్ ప్రొడ్యూస్ చేయడం అనేది నాకు నిజంగా గట్స్ అప్పుడు లేవు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే నాకు నిజంగా గట్స్ లేవు. కానీ నాన్నగారికి ఎక్కువ టైం లేదు, వితిన్ 5 seconds కూడా టైం తీసుకోవాలి. ఎస్ ఐ విల్ ప్రొడ్యూస్ నాన్నగారు అన్న. శబాష్, నువ్వేమంటావని చూశాను, చెయ్యి. నువ్వు ఎస్ అన్నావు చాలు, నువ్వు ఇంక చేయకపోయినా పర్వాలేదన్న. లేదు నాన్నగారు, నేను ప్రొడ్యూస్ చేసి తీరుతాను అన్నాను. అయితే నువ్వు రా మాట్లాడదాం అన్న అని ఫోన్ పెట్టేస్తూ, నువ్వు ఇంతకు ఎక్కడున్నావు అన్నారు. నేను గోల్డెన్ బుద్ధా టెంపుల్లో ఉన్నానండి అన్న. అని గట్టిగా నవ్వేసి, వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఇంకా నీకు బుద్ధుడు తప్పడు ఆయన అన్నమాట, నీకు బుద్ధుడు తప్పడు, శుభం భూయాత్ ఆయన అన్నమాట. ఫోన్ పెట్టేశారు. తర్వాత ఇండియాకి వచ్చాను. వచ్చి రాగానే ఆయన నాకు స్క్రిప్ట్ నా ముందు పెట్టారు, ఇలా ఉందిరా, మొన్న నేనేదో నిన్ను అడిగాను, ఇబ్బంది పడకు, వీలైతే చేయంతే. ఆ రోజు అనిపించిందిరా, అది చదివాను, నాకు చాలా బాగుంది, ఎంతో త్యాగం చేశాడు ఆయన అన్నారు. అంటే నేను అడిగా, నాన్నగారు మీకు ఇదే చేయాలి ఎందుకు అనిపించింది అన్న. ఆయన ఒకటే అన్నారు, ది మ్యాగ్నానిమిటీ ఆఫ్ సాక్రిఫైస్ ఇందులో ఉంది. ఇప్పుడు మామూలు వాడు సన్యసించి వెళ్ళిపోవడం వేరు, ఒక రాజు. ఆయన మామూలు రాజు కాదు. ఆయన సంపద ఎంతదంటే, వాళ్ళ ఫాదర్ శుద్ధోధనుడు ఎటువంటి అధిపతి అంటే, చక్రవర్తి అంటే, అంతది వదిలి రావడంలో మ్యాగ్నానిమిటీ ఉంది. కాంట్రాస్ట్ లెవెల్ ఇస్ సో మచ్. ఇందులో గొప్ప ఫిలాసఫీ ఉంది. వదిలొచ్చి ఇది మార్గం బోధించి ఎంతోమందికి వెళ్ళాడు ఆయన. ఇక నో సెకండ్ థాట్స్, అంతే చేస్తున్నా అన్నాను. నెక్స్ట్ డే సిరివెల్లి సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. అన్నయ్య, నాన్నగారు ఇలా చేయమంటున్నారంటే, రాజు నేను వస్తాను నాన్నగారి దగ్గర కూర్చుందామని. ఆయన వచ్చి నాన్నగారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని, రాజు చేస్తాడు, నేను వెంటుంటాను అన్నారు. అల్లాంటి శ్రీధర్ గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాను. స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి అనుకోకుండా సునీల్ అనే అబ్బాయిని హీరోగా పెట్టుకున్నాం. అతన్ని మేకప్ టెస్ట్ చేయగానే ఎస్ హీఈస్ ద పర్సన్ అన్నారు. సునీల్ వర్మ, సునీల్ కుమార్. అతను ఏంటంటే బాపు గారి డిస్కవరీ. అతను బాపు గారు చేసిన భాగవతం సీరియల్స్ అన్నిటికీ అతను అందులో వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, రాముడు అన్నీ అతనే చేస్తాడు. చక్కటి ముక్కు, అది చక్కగా బాగుంటుంది. బుద్ధుడు చేస్తా అన్నాడు, ఇమీడియట్గా అతను తీసుకోవడం జరిగింది. అయితే అందులో ఇంకొక గమ్మత్తు కూడా జరిగింది. నాన్నగారు ఎప్పుడు కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ యూస్ టు సే, ఇలా ప్రెడిక్ట్ చేసినట్టుగా మాట్లాడేవారు. ముహూర్తం పూజ అయింది, స్క్రిప్ట్కి పూజ చేశారు, కాళ్ళకి దండం పెట్టాను. పెడితే, ఒరే డబ్బు వస్తుందని ఆశించక ఈ సినిమాకి కీర్తి వస్తుంది అంటే, సిరివెల్ గారు ఇమ్మీడియట్గా, గురుగారు ఎవరైనా చాలా కనకవర్షం కలవాలని అనుకుంటారు కదా, మీరు అలా ఆశీర్వదించారు ఏంటంటే, ఏమండి కొన్ని పనుల వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అది ఎదురుగా కనిపించినప్పుడు నేను అబద్ధం చెప్పలేను. వీడికి ఏం కనకవర్షం ఏం కురవదు, ఇందులో పెట్టింది వస్తే ఎక్కువ, కానీ మంచి పని చేసిన కీర్తి వస్తుందన్నారు. ఫ్యాక్ట్, ట్రూత్ అది. దానివల్ల నాకేమైందంటే, ఏదో ఆశించి విపరీతమైన హోప్ పెట్టుకొని, చాలా డబ్బు వచ్చేస్తుందని ఆశతో నేను పనిచేయలేనాడు. నాన్నగారు ఇలా చెప్పారు అంటే, ఐ యూస్ టు ట్రీట్ హిమ్ లైక్ గాడ్. సో నాకు ఇందులో ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం వల్ల నాకు ఎక్కువ ఫలం కలిగింది దాంట్లో. ఐ గాట్ ఒక రకం ఈ కైండ్ ఆఫ్, నాకు ముందే ప్రిపేర్డ్గా ఉన్నాను నేను. ఎవరు రారు, బయర్సే రారు, ఎవడు తీసుకోడు, మనకి మనం ఇంట్లో కోసం చేసుకుంటున్నాం అనుకుని చేరా అన్నారు. సో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరు చెప్పలేని ఒక టీచర్ నాకు ఎంతో ముందు చెప్పి యుద్ధాన్ని పంపించినట్టు అనిపించింది. నాకు గెలిస్తే గెలుస్తావరా లేకపోతే పోతావు, కానీ యుద్ధం చేయాలని అన్నట్టు అనిపించింది. చేశాను. చేస్తే సినిమా అవుతుండగా జీటీవీ వాళ్ళు, శాటిలైట్స్ వాళ్ళు కొనేశారు. సినిమా నాన్నగారు చెప్పినట్టే పెట్టిన డబ్బు వచ్చింది, దానికన్నా 4 రూపాయలు ఎక్కువే వచ్చింది, కానీ దానికి వచ్చిన కీర్తి ఇంత అంత కాదు. ది అప్రిసియేషన్. వర్క్ ఆయనది, ప్రపోజర్ ఆయన, చేసింది నటించింది వీళ్ళు, డైరెక్ట్ చేసింది ఆయన, లిరిక్స్ ఇచ్చింది సిరివెల్లి సీతారామ శాస్త్రి. కానీ అందరితో పాటు పేరు నాకు వచ్చి నంది అవార్డు పిలిచి ఇంటికి పిలిచారు. వంశీ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. వాళ్ళ హిజ్ హోలీనెస్ సెక్రటరీ నాకు ఫోన్ చేశారు లే నుంచి, మేము దలైలమ్మ గారు సెక్రటరీ మాట్లాడుతున్నాం, రాజ్ కందుకూరి గారితో మాట్లాడచ్చా అంటే, నేను ఆశ్చర్యపోయాను. అలాంటి అల్పుడికి చిన్నవారికి అంత పెద్ద వ్యక్తి ఆయన డైరెక్ట్గా జార్జ్ బుష్తో కూర్చుంటారు, ఒబామాతో డైరెక్ట్గా కూర్చుంటారు, 1-to-1 అవర్స్, మీ 20 minutes to 30 minutes. నాకు ఆయన ఫోన్ చేయడం, ఆయన ఫోన్ తీసుకుని, కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాట్స్, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ ప్రాజెక్ట్, ఐ హర్డ్, ఐ హ్యావ్ సీన్ ఫ్యూ క్లిప్స్, కెన్ వీ మీట్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగారు. ఐ సెడ్, ఈజ్ హోలీనెస్, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఆనర్డ్, టెల్ మీ ది ఎర్లియస్ట్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ కమ్ అండ్ టచ్ యువర్ ఫీట్, ఐ ఆస్క్డ్.
ఐఎమ్ కమింగ్ టు మహారాష్ట్ర ఆన్ సమ్ ట్రిప్ ఆన్ సో అండ్ సో డేట్, కెన్ యూ మీట్ అన్నారు. నాకు ఇంకేం ఆశిస్తాను ఇంతకన్నా. ఇమీడియట్గా ఆ రోజు మహారాష్ట్ర వెళ్తే 6 లక్షల మంది జనం ఉన్నారు. అంతమందిలో 25 మినిట్స్ టైం ఇచ్చారు. ఆ 25 మినిట్స్ ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ గారు వీరందరి మధ్యలో నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే హీ హాజ్ ప్రొడ్యూస్డ్ దిస్ మూవీ, ఆ DVD ఇస్తే దానిలో కళ్ళకు అద్దుకొని, ఈ గౌరవం దీన్ని దేంతో పోలుస్తానండి? 5 కోట్ల రూపాయలు ఇచ్చినా దానికి సమానం కాదు కదా. సో నాన్నగారు ఏం చెప్పారో, కీర్తి వస్తుందన్నారు, అదే వచ్చింది, డబ్బు రాలే. కానీ ఈ ఇండస్ట్రీకి ఒక మార్గం నాకు చూపించారు ఆయన. ఇందులో ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేయాలి అని చెప్పారు. నువ్వు డూ యువర్ డ్యూటీ, డూ సంథింగ్ దట్ యూ ట్రస్ట్ ఇన్, రిజల్ట్స్ ఆటోమేటికలీ దే కమ్ డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్. సో యువర్ ఇన్పుట్ ఈజ్ ఓన్లీ హానెస్టీ. అది నేను నేర్చుకున్న పాఠం ఇన్ గౌతమ్ బుద్ధ. మీకు ఇండస్ట్రీ పీపుల్తో చాలా క్లోజ్నెస్ ఉందన్నారు. దాంట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది? అంటే మిత్రులందరూ, అంటే నాకు ఇండస్ట్రీలో మంచి క్లోజ్ మిత్రులు మధుర శ్రీధర్ అండి. ఎందుకో తెలియదు, మొదటి నుంచి ఆయనది నాది వేవ్ లెంత్ సమానంగా ఉంటుంది. రోజుకు ఒక్కసారైనా ఆయన నేను మాట్లాడుకోవాల్సింది ఎక్కడున్నా. నేను అమెరికాలో ఉన్నా, గురూజీ ఏంటి పొద్దున్నుంచి నన్ను మర్చిపోయారా అంటారు ఆయన. నేను లేదు గురూజీ అని నేను అంటాను. ఒక 6 అవర్స్ లేట్ అయితే దట్ కైండ్ ఆఫ్ ఎ బాండేజ్. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభాస్ గారు మీకు చాలా ఎర్లీ స్టేజ్లో తెలుసు అని పరిచయం తెలుస్తుంది. అంటే ఆ టైంలో ఈశ్వర్ సినిమా జరిగేటప్పుడు, అంటే ఈశ్వర్కి నేను కూడా వర్క్ చేశాను. అశోక్ కుమార్ ప్రొడ్యూసరు. మేము న్యూజిలాండ్లో ఒక షెడ్యూల్కి వెళ్ళాము. వెళ్ళిన టైంలో అతను నాకు అప్పుడు పరిచయం అయ్యారు. ఆ టైంలో ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్, కల్మషం లేని మనిషి. ఎంత సింపుల్ అంటే, ఎంత అకామిడేటివ్ అంటే అప్పుడు అతను ఫస్ట్ సినిమా, కానీ ఈ రోజుకి అలాగే ఉన్నారు. తను షై పర్సన్ బేసికల్లీ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. చాలా తక్కువ మంది ఉంటారు. ఈ హ్యాజ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. చాలా సంవత్సరాలు ఉండబోతున్నాడు ఇండస్ట్రీలో. ఉండాల్సిన క్వాలిటీలు స్టెబిలైజ్ అవ్వడానికి ఏం కావాలో అన్ని డే 1 నుంచే ఉన్నాయి. కాబట్టి నేను చూసి 15 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాడు. ఎటువంటి మార్పు లేదు తనలో. ఓకే. అలానే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం? పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చారు నాన్నగారిని కలవడానికి. నేను ఎప్పుడు ఎక్కడ మీడియాలో చెప్పలేదు. ఆయన చాలా సింపుల్ పర్సన్. ఆయనకి ఏదైతే ఉందో బయట ఈ హైప్ ఇదంతా ప్రజలు ఏదైతే ఆయన అనుకుంటారో అది ఆయనకి నిజంగా లేదు. 1 to 1 ఆయన చూస్తే ఆయన ఒక కార్మికుడు. ఆయనలో అంటే డెఫినెట్గా ఏదో మంచి చెయ్యాలి అని ఉన్నది. సమ్ టైమ్స్ ఆయనకి యాక్చువల్లీ ఫోకస్ పోయిండుండొచ్చు అటు ఇటు, బట్ లోపల ఇంటెన్షన్ చాలా మంచిదైంది. సో ఆ టైంలో కూడా నేను ఆయనతో సీన్లో యాక్ట్ చేయడం జరిగింది. అది ఒక కోఇన్సిడెన్స్. అది కాకుండా కూడా వెన్ ఈ కేమ్ టు అవర్ హౌస్, వెరీ డౌన్ టు ఎర్త్. నాన్నగారి దగ్గర గురుగారు నాకు మార్గం ఏమిటని అడిగేవారు. ఆ విధమైన ఇంటరాక్షన్ నాకుంది. ఒక సజ్జనుడుగానే చెప్తాను ఆయన నేను. అంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు తమ్ముడితో యాక్ట్ చేయడం అనేది సినిమా రంగానికి సంబంధించింది. నాన్నగారి నుంచి కలవడానికి కారణం ఏంటి? ఆయనకి స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ బియాండ్ లైఫ్, హ్యూమన్ లైఫ్ ఎందుకు ఇలాగా ఒకడు కష్టపడుతున్నాడు, ఒకడు ఎందుకు ఇలా ఉంటున్నాడు, వాట్ ఈస్ దిస్ వేరియేషన్ అని కొన్ని క్వశ్చన్స్ ఆయన వేశారు. వాళ్ళిద్దరు దేశ్ టు సిట్ 1 to 1. అది కూడా బూరుగుపల్లి శివరామకృష్ణ గారు తీసుకొచ్చారు. సో తర్వాత నెక్స్ట్ అండి థర్డ్, ఫస్ట్ మూవీ మీరు గౌతమ్ బుద్ధ తర్వాత నేను ఒక సినిమా అమెరికాలో చేయాలని అనుకున్నాను. మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా అనే సినిమా అమెరికాలో చేయడం జరిగింది. అది కమర్షియల్గా గొప్ప విజయం సాధించలేదు. ఎందుకు సాధించలేదంటే మేకింగ్ క్వాలిటీ వాజ్ నాట్ దట్ గుడ్. అది డెఫినెట్లీ నాదే బాధ్యత. యాజ్ ఎ ఎన్ఆర్ఐగా మీరు రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్ అందరూ కూడా అక్కడేదో ఘోరాలు జరిగిపోతున్నాయి అనేటువంటిది కొంత జరుగుతుంది. నిజంగా మీడియా ఎక్స్పోజర్ ఎక్కువ ఉందంటారా? నిజంగా అంత టెన్షన్ ఉంది అక్కడ? అంటే ట్రంప్ బేసికల్లీ ప్రజెంట్ చేయడం రాదు ఆయనకి, మాట్లాడడం అనేది కూడా రాదు. ఇంటెన్షన్ ఎంత ఎలా ఉన్నది అనేది వేరే విషయం. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే H1 ఏదైతే ఉందో అందరు మిస్యూజ్ చేసిన ఇన్సిడెంట్స్ 100 చూపించాడు ఆయన. ఆ మిస్యూజ్ చేసిన దాన్ని బట్టి బేస్ చేసుకొని నేను రూల్స్ టైటన్ చేస్తాను అంటున్నారు. ఈవెన్ టుడే ఇప్పుడు 60,000 30,000 కూడా వచ్చారంటే 30,000 40,000 వాళ్ళు ఉండలేరు. H1 ప్రాసెస్ చేస్తే ఆ ఖర్చు పనికిరాదు. ఈ విల్ బి అ బర్డెన్ నేషనల్ అంటాడు ఆయన. అయితే అతను పెట్టింది ఎక్స్ట్రీమ్ కండిషన్ 130K ఉంటే కానీ H1 చేయను అన్నారు. అది ఇంకా పాస్ అవ్వలేదు ఆ బిల్లు. అది వితౌట్ ఎంత అన్నది ఫిక్స్ చేయకుండా ఇప్పుడు 130K శాలరీ ఉంటేనే H1 చేయండి, లేకపోతే చేయొద్దు అంటున్నారు. అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఈ చిన్న చిన్న చేంజెస్ కరెక్ట్ కనుక చేస్తే ఈజ్ నాట్ యాంటీ ఇండియా అండి. ఈజ్ ఆల్వేస్ యాంటీ ఎనీబడి హూ ఈజ్ యాంటీ యుఎస్. ఈజ్ యాంటీ టు దోస్ హూ ఈజ్ యాంటీ యుఎస్. పాలసీ కనుక ఎవరిదైనా
అంటే కొందరు అంటున్నారు ఈజ్ యాంటీ టు సమ్ పర్టికులర్ రిలీజన్ అని. అది కూడా కాదు, ఆయన దృష్టిలో ఎవరైనా ఈ కంట్రీకి బర్డెన్ అయితే తగ్గిద్దాము అని అంటాడు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజెంట్ చేయడం రాలేదనేది నాకు కూడా మీడియాలో చూస్తే అర్థమవుతుంది. అక్కడ కామన్ అమెరికన్ లోకల్ వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నాన్ లోకల్స్ అంతా కూడా మాకు ఒక ఎనిమీస్ అనేటువంటి ఇది ఇంపాక్ట్ చూపించట్లేదంటారా ట్రంప్ చేసేటువంటి ప్రకటనలో? ఉంది, అది డెఫినెట్గా అవుతుంది. వీళ్ళు ఇలా రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకే ఇందాక నేను అన్నది, ఆయనకు మాట్లాడడం రావట్లేదు. ఆయన మాట్లాడిన ఇంటెన్షన్ ఇదనుకొని ఎస్ మనకి ఇలాంటి ప్రెసిడెంట్ వచ్చాడు, మనం కూడా వీళ్ళని తరిమి కొట్టాలని చేస్తున్నారు. అయితే జరిగింది ఇంకొకటి రీజన్ కూడా, ఈ మధ్య ఏవైతే ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయో, బయటికి రాని వందలకు జరుగుతూ వచ్చాయి ఎన్నో రోజుల నుంచి. మీరు అనుకుంటున్నారు కానీ వారానికి 4 ఇన్సిడెంట్స్ మీరు చూస్తారు. నైట్ టైం మగ్గింగ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు లండన్లో లేదా యూకేలో లేదా ప్రతి చోట్ల రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ప్రతి చోట ఉందండి. మన వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు నేను యుఎస్ సిటిజన్ నేను అంటారు, కానీ స్కిన్ మన స్కిన్నే. అంతే కదా. పాస్పోర్ట్ చూస్తే కానీ వాడు అమెరికన్ సిటిజన్ అని తెలియదు. వాడు ఫుడ్ హ్యాబిట్స్, మాట్లాడే పద్ధతి, ఏం చేసినా దట్ యూ కెనాట్ చేంజ్. వీఆర్ ఏషియన్స్, వీఆర్ ఇండియన్స్. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ యూఎస్ వెళ్ళాడు. వెళ్ళి 1 year కారు కొనుక్కున్నాడు. అరే బర్డెన్ కదా నీకంటే ఏం చేస్తాం, ఇప్పుడు అమెరికన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఆ కార్లో కూర్చోవడం నాకు సేఫ్ కాదని ఫీల్ అయ్యాను, కొద్దిగా బర్డెన్ అయిన కారు కొన్నాను. అందుకని వాడు ఇండియన్ కూర్చుంటే నేను కారు నడుపుతుంటే వాడు ఫీల్ అయ్యే టైంలో నన్ను కాల్ వస్తాడని చెప్పి టెన్షన్తో బతున్నాను, అందుకని నేను 4 wheeler కొనుక్కున్నాను చెప్పాడు. అంటే అంత ఇది ఉందండి నిజంగా. అంటే అది ఎక్స్ట్రీమ్ టర్న్ నా ఫీలింగ్ అండి. అంత లేదని నేను అనుకుంటున్నాను. ఒక మనిషి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఒకవేళ అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడని మనం అనుకుంటూ ఉంటే ఇతని వల్ల వచ్చింది కాదు అది. ఇతని ధైర్యం చూసుకొని ఎన్ని రోజులుగా లోపల దాక్కున్నది బయటకు వచ్చింది. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సి ఏ పర్సన్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ సంబడి జస్ట్ లైక్ దట్. ఈ కెన్ ఓన్లీ బ్రింగ్ అవుట్ సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్సైడ్ యూ. ఇక్కడ ఆ విషయంలో అదే జరిగిందని నేను అనుకుంటాను. సి మనం బేసికల్గా మనం అంటే వాళ్ళకి డెఫినెట్గా నచ్చదు. ఇది హార్డ్ కోర్ ఫ్యాక్ట్. ఎందుకు నచ్చదు అంటే మీరు ఇమాజిన్ చేయండి, మన స్కిన్ కలర్ వాళ్ళు నచ్చదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఏం కాదండి అని అంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డ్రెస్ కల్చరు మనది అన్నీ వేరు. ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు మన వాళ్ళు వేసుకుంటున్నారు, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాళ్ళు వేరేగా చూస్తారు దాన్ని. అదర్ పర్సన్ మనని ఫాలో అవుతున్నాడు తప్పించి వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే దట్ ఈస్ దేర్ వే. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరి ఇలా చేస్తారు, లోపల ఎక్కడ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అలా చూస్తే మన వాళ్ళు ఇండియన్స్ ఆర్ మోస్ట్ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆన్ ద ఎర్త్. ఇండియన్ రేస్ గురించి మీరు చెప్పాలంటే చాలా హార్డ్ వర్కింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ పటేల్స్ ఇన్ యూఎస్, మోస్ట్ హార్డ్ వర్కింగ్. కాకపోతే దే ఆర్ వెరీ ష్రూడ్. ఇట్స్ గుడ్. ష్రూడ్ ఉండడాన్ని తప్పుగా ఎప్పుడు మనం నెగిటివ్గా చూడకూడదు. ష్రూడ్ అంటే బిజినెస్ లైక్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మోటల్స్ అన్ని వాళ్ళే రన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళలో ఎవరో కొందరు చేస్తారు. ఏది ఇప్పుడు ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొస్తారు ఇమిగ్రెంట్స్ని, పెట్టేస్తారు, ఏదో చేసి శాలరీస్ ఇస్తుంటారు, ఎక్కడో పెట్టి ఇవన్నీ చేస్తారు. ఈ వీటి వల్ల ఏమైందంటే మిగతా రేస్ అంతా కూడా అది ఎఫెక్ట్ అయ్యారు. మీరు అందుకనే ఇండియన్ వాళ్ళకి మీరు చూస్తే డ్రైవర్స్ సేఫెస్ట్ డ్రైవర్స్. దాంట్లో ఏదో ఒక జోక్ కూడా ఉంది కదా, యుఎస్లో డ్రైవర్స్ 3 రకాలు. ఇండియన్ డ్రైవర్స్ రోడ్డు మెర్జ్ అవుతున్నప్పుడు లెఫ్ట్కి ఇలా తిరిగి చూస్తారట, వెనక పిల్లలు డాడ్ ఓకే డాడ్ అంటారు, వైఫ్ కూడా ఓకే అంటే పర్లేదు నెమ్మదిగా తిప్పుతారట. అమెరికన్ డ్రైవర్ మాత్రం అసలు ఒక్కడే చూసి ఇటు తిప్పుని జాగ్రత్తగా వెళ్ళిపోతారట. చైనీస్ అసలు వీడు కూడా చూడట. ఓకే. సో 3 రకాల కేటగిరీ. అలా చూస్తే సేఫెస్ట్ ఆర్ ఇండియన్స్ అని దే ఆర్ నోన్ టు బి. ఓకే సార్. ఆ మూవీ పెద్దగా మీకు వర్కౌట్ అవ్వలేదు? అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అయితే ఒక చిన్న ఫ్యాక్ట్ మాకు చెప్పి తీరాలి. ఈ సినిమాని 2 డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చారు. దట్ ఈస్ వన్ మిస్టేక్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. ఒక సినిమాకి 2 దర్శకులు అంటే, నేను ఇవాళ మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైనా ప్రొడ్యూస్ చేయదలుచుకుంటే ఫ్యూచర్లో చేయకండి. అంటే వాట్ అబౌట్ అబ్బాస్ మస్తాన్ అండ్ లైక్ దట్? చాలా చాలా రేర్ అండి అది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అని వాళ్ళు అక్కడ ఉన్నారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ వితౌట్ దేర్, అది ఫస్ట్ సినిమాగా నేను 2 అని అంటే ఒప్పుకోకండి. ఎస్టాబ్లిష్ అయితే ఫైన్, ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ అయిపోయారు, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ మీరు ఇప్పుడు నువ్వు 2 కలిసి డైరెక్ట్ చేస్తామంటే నేను ఇవ్వనండి. ఎందుకంటే డైరెక్షన్ అనేది క్రియేటివిటీకి సంబంధించింది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా క్రియేటివిటీకి సంబంధించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఎక్కడో రికార్డింగ్ ఎక్కడో చేస్తాడు కూర్చొని, దాని స్కోప్ ఉంది. డైరెక్షన్ అనేది సెట్లో ఆర్టిస్టులు అంతా వచ్చాక కెమెరా సెట్ చేసి లైటింగ్ అంతా పెట్టాక రోజుకి 1,50,000 2 లక్షలు ఖర్చు పెడుతున్న టైంలో వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేస్తున్నారు అనుకోండి, ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? మన రోజు మనం తీసే అవుట్పుట్ 3 minutes. చాలా కష్టపడితే నిజంగా మీరు యూజబుల్ అవుట్పుట్ చూస్తే 3.5 to 4 minutes ఉంటే ఎక్కువ అందుకని ఉండదు. నెంబర్ ఆఫ్ షార్ట్స్ కానీ వాయిస్లు కానీ మాస్టర్ ఇవన్నీ చూసుకుంటే అక్కడికి వాళ్ళు డిస్కషన్ పెట్టారనుకోండి, ప్రొడ్యూసర్ ఈజ్ సీవియర్ లాస్. కాబట్టి దట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో దట్ వన్ థింగ్ హ్యాపెండ్ దేర్. వాళ్ళిద్దరిలో కూడా
ఎవరి మీద నాకు కంప్లైంట్ మోడ్ లేదు, బట్ ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఐ షుడ్ హ్యావ్ టేకెన్. అండ్ దెన్ కాకపోతే తృప్తి ఏంటంటే అమెరికాలో సినిమా తీయగలిగాను, పూర్తిగా యూఎస్ లైఫ్ చూపించగలిగాను. అండ్ ఇట్ డిడ్ రీజనబుల్ అంటే నేను రీజనబుల్గా సేఫ్ అయ్యాను అంతే, విచ్ నాకు ఎక్లేం రాలేదు. సో కాబట్టి దట్ ఈస్ అనదర్ థింగ్. ఆ తర్వాత ఐ హావ్ డన్ అనదర్ మూవీ గోలసీన్ అని సినిమా చేశాను, విచ్ ఐ డైరెక్టెడ్. ఇట్ డిడ్ వెల్, ఐ కుడ్ మేక్ సమ్ మనీ. ఒక 2 weeks ఆడింది, పర్వాలేదు. ఈ బ్లాక్ బస్టర్ విజయాలు అంటారండి, అవి పాస్. కాకపోతే దానివల్ల అనుభవం గెయిన్ చేశాను. కథ మంచిది, ఒకసారి కథ బాగుంటుంది. సినిమా అనేది ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ సినిమాతో పోటీ పడుతున్నాం, మన సినిమా మీద ఎదురుగా భాష ఉంది, అయినా ఏం కాదు పర్వాలేదని ఎవరు ధైర్యం చెప్తే వెళ్తాం, గుద్దుకుంటాం. ఈ ప్రతి మిస్టేక్ నాకు లెర్నింగ్ పాయింట్. కమింగ్ బ్యాక్ టు అవర్ సూపర్ డూపర్ హిట్ పెళ్లి చూపులు, తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు ఏ విధంగా హిట్ అయింది అనేది. సో అదర్ లాంగ్వేజెస్లో కూడా చాలా పెద్ద లెవెల్లో వింటున్నాం. తమిళ్ గౌతమ్ మీనన్ కొన్నారు. గౌతమ్ డైరెక్ట్లీ కాల్డ్ మీ, రాజు ఐ వాంట్ టు బై దిస్ అన్నారంటే దెన్ ఐ మెట్ హిమ్, వి మెట్. కలిసినప్పుడు ఈ సేస్ ఈ సినిమా మేము ఎవరితో చేద్దాం అనుకుంటున్నాం అంటే చెప్పారు ఇలాగని, ఐఎమ్ ప్లానింగ్ దిస్ వే. అండ్ నాకు మలయాళం తమిళ్ కలిపి ఒక ఎవరు హీరో దొరికితే బాగుంటుందని చూస్తున్నాను అన్నారు. అండ్ హీఈస్ డూయింగ్ విత్ తమన్నా యాజ్ హీరోయిన్ అండ్ నివిన్ పాలి యాజ్ హీరో. నివిన్ పాలి అంటే హీ హాజ్ మలయాళం మార్కెట్ ఆల్సో. చేసిన షూట్ ఈస్ గోయింగ్ ఆన్, ఈ జస్ట్ స్టార్టెడ్ ఇట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కన్నడ, యూ హవ్ సోల్డ్ టు అనదర్ కన్నడ స్మాల్ పర్సన్. కాకపోతే రీమేక్స్లలో పెద్దగా డబ్బు రాదండి. ఒక గొప్ప లక్షణం ఏంటంటే రీమేక్ అమ్మామంటే ఆ లాంగ్వేజ్కి మన సబ్జెక్ట్ నచ్చి వెళ్తుందని ఒక ఆనర్ మనకి. ఐ టేక్ ఇట్ దట్ వే. అండ్ హిందీ సల్మాన్ ఖాన్ ఒరిజినల్ అప్రోచ్డ్. సల్మాన్ ఎలా అప్రోచ్ అయ్యారంటే హీ అప్రోచ్ త్రూ విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ గారు మా వెల్ విషరు, నాకు చాలా ఆత్మీయులు. రాజమౌళి గారి ఫాదర్, మన ఆఫీస్కి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆయన చాలా ల్యాండ్ మ్యాన్. ఆయన పోజు రాజు గారు మనం వెళ్దాం, సల్మాన్ పిలుస్తున్నాడు, నన్ను బాంబే తీసుకెళ్లారు. నాకు అంతకుముందు సల్మాన్ పరిచయం లేదు, ఈయన ద్వారానే. నేను తరుణ్ తన ముగ్గురం వెళ్ళాం. హిట్ ఇచ్చారు కదా సల్మాన్ గారు, ఇచ్చారు కదా. బైరంగ్ అదేంటి బజరంగ్ భాయిజాన్ వెళ్ళారు. ఈయన ఈ కమాండ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ దేర్. సో అతుల్ అగ్నిహోత్రి డీల్ చేశారు. అయితే అల్టిమేట్లీ వాళ్ళు ఏమన్నారంటే ఈ సినిమాని అక్కడ ఇస్తే బెటర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి. సో దే గేవ్ ఇట్ టు వాసు భగ్నాని. వాసు భగ్నాని వాళ్ళ అబ్బాయితో చేయాలని ప్లాన్లో ఉన్నారు. హిందీలో అది, ఈ 3 లాంగ్వేజ్ అది జరిగింది. కాకపోతే ఇది గొప్ప గౌరవం, తెలుగు సినిమాని ఇన్ని భాషల వాళ్ళు వచ్చి తీసుకుని వాళ్ళు చేయడం అనేది. పెళ్లి చూపుల తర్వాత ఏంటి మీ ప్రాజెక్ట్? అంటే నాకు యూజువల్గా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ క్రెడిబిలిటీ ప్రూవ్ అయ్యి వాళ్ళు చేసిన షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా బాగున్నాయనుకోండి, ఇతని కథనం ఇలా ఉంటుంది, ఇతని నేరేటివ్ స్కిల్స్ ఇలా ఉంటాయని నాకు నమ్మకం కలిగితే అప్పుడు అతను చెప్పిన పాయింట్ నిజంగా నేను కన్విన్స్ అయితే నేను చేయాలని అనుకున్నాను. అదేదో ఇంటర్వ్యూలో దమ్మున్న కథతో వస్తే నేను సిద్ధమని పెట్టాను అని నేను పెట్టలేదు, హెడ్డింగ్ అలా పెట్టారు వాళ్ళు. సితారో దేంటి నాకు గుర్తులేదు ఎందులోనో, ఏదో ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి సినిమాలు చేస్తారు సార్, కథే ముఖ్యం, దమ్మున్న కథతో వస్తే నేను రెడీ అన్నా అనగానే దమ్మున్నా లేకపోయినా 600 వచ్చి పడ్డాయి. అంటే వాళ్ళకి ఫీలింగ్ దమ్ముందని వస్తే నేను కంగారు పడ్డా, ఇదేంటి ఇలా వైరల్ అయిపోయింది ఇదని. ఆ తర్వాత రోజు నాకు ఇది సరే విందామని చెప్పి రోజుకి 5 మందిని పిలిచా వచ్చిన వాటిలో. వింటుండగా ఒకరోజు టక్కుమని ఇతను వచ్చాడు. అంటే యాక్చువల్లీ ఆ టైంలోనే తరుణ్ భాస్కర్ వచ్చాడు. తరుణ్ చేసినప్పుడు పెండింగ్ ఇంకొకరిని మిగిలాయి. తర్వాత ఈ అబ్బాయి వివేక్ ఆత్రేయ అని అతను వచ్చాడు. అతను ఫస్ట్ కథ చెప్పగానే పెళ్లి చూపుల తర్వాత నేను ఇంత అట్రాక్ట్ అయింది, ఇంత నాకు నచ్చింది, ఇంకో కథ నాకు లేదు. ఐఎమ్ వెరీ హానెస్ట్. నేను ఎంత గట్ ఫీలింగ్తో ఈ సినిమా గురించి ఇవాళే చెప్తున్నానంటే, నేను ఇప్పుడు చేస్తున్నటువంటి మెంటల్ మదిలో ఇది ఖచ్చితంగా మీ మనసును దోచుకుంటుంది. ఇది నాట్ ఏ కమర్షియల్ సేల్స్ టాక్స్ కాదు ఇది. నేను బాగా కన్విక్షన్ తోటి ఎంతో ప్రేమించి చేస్తున్న సినిమా. ఏమిటంటే మీరు రోజు చూసేటువంటి పాత్రలే ఉంటాయి, సినిమాటిక్గా ఉండవు పాత్రలు, మెలో డ్రామా ఉండదు, ఏదో హీరో 10 మందిని కొట్టేయడాలు అవి ఉండవు. ఒక అందమైన 2 ఫ్యామిలీస్ మధ్యలో జరిగే ఒక బ్యూటిఫుల్, వాడికున్న ఒక చిన్న అండర్ కరెంట్ ప్రాబ్లం ఉంది ఆ హీరోకి. అది ఆల్రెడీ నేను మీడియాలో కూడా చెప్పాను. అదేమిటంటే హీఈస్ కన్ఫ్యూజ్డ్, ఇంట్రావర్ట్ అండ్ షై. కన్ఫ్యూజ్డ్ టు ది ఎక్స్టెంట్ గివెన్ ఎ చాయిస్, ఏదైనా 2 వస్తువులు ఇచ్చి iPhone 6 కావాలా 7 కావాలంటే ఈజ్ లాస్ట్. నువ్వు ఐఫోన్ వాడు అంటే వాడేస్తాడు. నువ్వు కాఫీ తాగుతావు టీ తాగుతావు అంటే బ్లాంక్, కాఫీ తాగు అంటే తాగుతాడు. అంటే
తన ఓన్గా డెసిషన్ మేకింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాడు హీరో. అటువంటి వాడు లైఫ్లో వాట్ ఆల్ హీఈస్ ఫోర్ గోయింగ్, వాడు చేసే మిస్టేక్స్ తెలుసో తెలియక చేస్తున్నాడు, మనసు వాడి మాట వినట్లేదు. అందుకనే వాడు మనవి ఆలకించరాదటే అని మేము ఇది కూడా ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. ఈ అబ్బాయి కూడా ఇంతకుముందు ఐబీఎంలో పనిచేశాడు. ఈ డైరెక్టరు తన ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాడు. అతనిలో ఉన్న డ్రైవ్ చూశాను నేను. అతనికి ఉన్న లిమిటెడ్ శాలరీలో షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడం వాళ్ళ లైఫ్లో యాంబిషన్ అనమాట. నా చిన్నప్పుడు నాకు ఏదైతే ఉండేదో నాకు ఇక్కడ దాకా రావడానికి 20-25 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది, సోషల్ మీడియా. ఒకప్పుడు మీరు ఎవరినో ఒక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళి ఎవరినో చూడాలంటే, లేకపోతే తెలుగు ఎన్టీఆర్ని చూడాలంటే చెన్నై వెళ్ళి, చెన్నైలో మద్రాసులో బస్సు వెళ్ళి దిగి వాళ్ళ ఇంటి ముందు నించుంటే పొద్దున్న 9:30 నుంచి 10 వచ్చి ఇలా ఊపుతారు, అదే దర్శనం. ఇప్పుడు అది కాదు. మీకు నిజంగా అంటే సోషల్ మీడియా చాలా ఉంది. ఒక్కటి కాకపోతే ఒక దాంట్లో కనెక్ట్ చేసి కొడితే ఒక్కరోజు కాకపోతే 2 రోజులు కాకపోతే 10 రోజులు దొరుకుతారు, రీచ్ అవుతుంది. లేదా ఇంకెవరైనా కామన్ మ్యాన్ ఎక్కడో దొరుకుతారు. ఇండస్ట్రీ చాలా వ్యాస్ట్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు హెయిర్ డ్రెస్సర్ పట్టుకున్నా ఎక్కడో లింక్ దొరుకుతుంది. సో ఒకప్పటికన్నా రీచ్ ఈజీ అయింది. అలాగే ఒకప్పుడు కథలు లిమిటెడ్. ఒకప్పుడు కథ ఏంటండి, మీకు గుమ్మడి గారు ఉంటారు, లేకపోతే ఎస్వి రంగారావు ఉంటారు, కొడుకు జగ్గయ్య విలను, తమ్ముడు సత్యనారాయణ ఇంకో విలను, మధ్యలో అందమైన వాడు శోభన్ బాబు. ఈ ఫ్యామిలీ ఇవే అడిది నడిచింది. కేసీఆర్ బయోపిక్ మీరు చేస్తున్నారు అనేది అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఖచ్చితంగా. సో దాని గురించి చెప్పండి. కేసీఆర్ బయోపిక్ అనేది యాక్చువల్లీ అనుకున్నాం, చేస్తున్నామండి. అది మధుర శ్రీధర్ ఈజ్ డైరెక్టింగ్ ఇట్. అది నేను ప్రొడ్యూస్ చేయాలని ఈ ప్రపోజల్ ఉంది. ఇది వివరాలు అతి త్వరలో మీడియా ముందు షేర్ చేసుకుందామని. అది జూన్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే కొన్ని ప్రతిదీ కూడా వారి ఫ్యామిలీ అప్రూవల్ తోటే జరుగుతుంది, ఏది జరిగినా కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆయన పబ్లిక్ వ్యక్తి. ప్రతి వాళ్ళు కూడా మా నాయకుడు ఇలా ఉండాలి, అలా ఉంటారని ఆయన మీద ప్రేమతోటి ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళకి. సో ప్రజలకి నచ్చే విధంగా కూడా ఉండాలి, నిజాలు ఉండాలి, ముఖ్యంగా వారి అప్రూవల్ కావాలి. సో ఈ ఫ్యాక్టర్స్ దృష్టిలో అన్ని అప్రూవల్ తీసుకుని పక్కగా ముందుకెళ్ళడం జరుగుతుంది. బయోపిక్ వాస్తవ గాథలను ఆధారంగా చేసుకుని అనగానే మనకు గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ గారు. ఎంత కాంట్రవర్సీగా ఉందో మీకు తెలుసు. రీసెంట్గా వంగవీటి మోహన్ రంగా మీద వంగవీటి అనే సినిమా తీయటం, అవన్నీ చూస్తుంటే మీకు అనిపిస్తుంది ఒక బయోపిక్ తీస్తున్నారు వాస్తవ కథ అనగానే ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది కదా? కొద్దిగా ఉంటుందండి. కాకపోతే ఎప్పుడైతే ఒక మంచి చేసామో చిన్న చిన్న కష్టాలు ఎదురొచ్చినా మనం రెడీగా ఉంటామండి. ఇక్కడ గట్స్ లేకపోతే ముందుకు వెళ్ళలేం. మనం ఎప్పుడు హెజిటేట్ చేయాలంటే మనం చేస్తున్న నైతికంగా తప్ప కాదా. నైతికంగా తప్పు కానప్పుడు దేనికి భయపడక్కర్లేదు. ఎక్కడైనా మనం చేస్తున్నాం నైతికంగా ఏమన్నా అనిపిస్తే, ఇదేమో అని అనిపిస్తే అటువైపు తిరిగి కూడా చూడకూడదండి. అది నా పాలసీ. వెన్ ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్ విత్ కన్విక్షన్ ఐఎమ్ డూయింగ్, నో మ్యాటర్ వాట్ ఐ విల్ నాట్ ఈవెన్ హెజిటేట్. అన్లెస్ అబ్జెక్షన్ కమ్స్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ టు వర్రీ. నాకు మధ్యలో ఇంకొక వ్యక్తి కూడా ఫోన్ చేసి అడిగారు, ఇది మీరు ఎట్లా చేస్తారని మేము చేద్దాం అనుకున్నామని. చేయండి, మీరు చేయండి, 100 మంది చేయొచ్చు. చేయకూడదని అబ్జెక్షన్ ఏముంది? అంటే ఒకళ్ళు చేస్తే ఇంకోటి చేయకూడదని లేదు. షిరిడి సాయిబాబా మీద 100 మంది సినిమాలు తీశారు. ఆయన మీద నా ఇష్టంతో ఒక లైకింగ్ తోటి చేయొచ్చు. అవును, ఓకే. అయితే మీరు చేయబోయేదానికి కేసీఆర్ గారి ఆశీస్సులు వారి యొక్క ఉంటాయండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటే చేస్తాం. వారి అప్రూవల్తో చేస్తున్నారంటే 100% పాజిటివ్గానే ఉంటుంది అనుకోవచ్చుగా. వాస్తవ కథ కాదు భయం లేదుగా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆయన నాకు అన్ని పాజిటివిటీయే చూపించాలనే వ్యక్తి కూడా కాదుగా. ఇప్పుడు ప్రపంచంలో మీరు ఏదైనా చూడండి, ఈ 2 hours జర్నీలో మంచి చెడు అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఆయన్ని గురించి చెప్పడానికి భయంకరమైన ఘోరాలు అవి కూడా ఏమి లేవుగా. మీరు నిజంగా ఆలోచిస్తే ఒక తెలంగాణ యోధుడి కథ తీసుకున్నప్పుడు 1969లో ఉద్యమం వచ్చింది, 2000లో మళ్ళీ వచ్చింది. మరి అప్పటికి ఇప్పటికి తేడా అంటే అప్పుడు కేసీఆర్ లేరు, ఇప్పుడు ఉన్నారు. సో ఆ ఉద్యమకారుడి కథ తీసుకుంటున్నాం. ఉద్యమకారులు 20 మంది ఉండొచ్చు, ఈయన లీడర్ కావచ్చు, పక్కన చాలామంది ఉండొచ్చు, ప్రతి వారి పాత్ర ఉంది. ఈయన చూస్ చేసుకున్నాం, రేపు ఇంకోళ్ళు చేయొచ్చు, ఎవరిదేముంది, అందరూ అదే పాత కదండి. ఇప్పుడు ఇండియా ఇవాళ ఫ్రీడమ్ రావడానికి గాంధీ గారు ఎలా స్ట్రగుల్ అయ్యారు, గాంధీ గారితో సర్దార్ వల్లభాయ్ పటేల్ పడ్డారు, మరి నెహ్రూను, అందరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. నేనేది ఏంటంటే ఇప్పుడు ప్రతికానికి సెకండ్ షెడ్ ఉన్నట్టుగా ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి రాజకీయ దాంట్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాంటీ టీఆర్ఎస్ కదా. సో ఖచ్చితంగా వాళ్ళు అంటారు మొత్తం సెల్ఫ్ డబ్బాలాగా ఉందని అనుకునే అవకాశం ఉంది కదా. సెల్ఫ్ డబ్బాలాగా ఉండదు, ఉండకూడదు. కాబట్టి ఎక్కడ సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకోవాలో అది తీసుకొని
వారిని అది ఒప్పించడమే జరుగుతుంది. అంటే లేకపోతే పండదండి. ఇప్పుడు మీరు ఇది ఉగాది పచ్చడి లాంటిది, తీపిచి అన్నీ కలిసే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే సాధించింది విజయం కాబట్టి విజయం హైలైట్ అవుతుంది. విజయం సాధించడం జరిగింది 2014 మనం ఎప్పుడైతే సాధించారో గొప్ప విజయం అది. జూన్ 2 నాడు వచ్చిన విజయం మంచిది. దాన్ని ఆధారంగా చేసుకొని చేస్తున్నది వెనక పాస్లో ఉంటాయి. ఇక్కడ దాకా రావడానికి దారిలో కార్ టైర్ పంక్చర్ రావచ్చు వెళ్ళొచ్చు, దారి పడుతూ ఆపి టీ దాగి రావచ్చు. మన ట్రావెల్లో ఏవే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఎండ్ కౌంట్స్ మనకి. ఇట్ ఎండ్స్ విత్ ఎ పాజిటివిటీ నోట్. ఇంకోటి, ఇండస్ట్రీలో మీరు ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు డైరెక్టర్గా కొనసాగుతున్నారు కదా, మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్లో కానీ డైరెక్టర్లో కానీ బాగా ఇన్స్పైరబుల్గా ఇలా ఉండాలి, నేను డైరెక్టర్ అయితే ఇటువంటి సినిమా చేయాలి, నేను ప్రొడ్యూసర్ అంటే వీళ్ళ పేరులాగా నాకు ఉండాలి అని ఎవరు అనుకుంటారు? అంటే అది గోల్ విల్ బి వెరీ హై అనుకోండి. నా ఉద్దేశం అంటే సినిమాని ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడక్షన్ ఒక్కటి చేసి ఉంటే సరిపోదు. ఆ ప్రొడ్యూసర్కి రిలీజ్ చేసే కెపాసిటీ ఉండాలి. రిలీజ్ చేసే కెపాసిటీ అంటే తన థియేటర్స్ హోల్డ్ చేయడం. థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉంటాయి. ఒక సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర ఉండొచ్చు, దాసరి గారి దగ్గర కొన్ని ఉండొచ్చు, లేకపోతే గీతా ఆర్ట్స్ దగ్గర కొన్ని ఉండొచ్చు. ఇండస్ట్రీలో 5-6 మంది జైంట్స్ ఉన్నారు. వీళ్ళు డెఫినెట్గా కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకునేటువంటి స్ట్రాటజీ, వాళ్ళు ఒప్పుకునేటువంటి స్టాండర్డ్ ఉన్న సినిమాని ఫస్ట్ మనం తీయగలగాలి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దృష్టిలో టాప్ 15-20 హీరోలు ఉన్నారు. ఆ 20 మంది హీరోలతో నేను చేయలేకపోవచ్చు. అలాంటి హీరో కాకపోతే నేను కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అక్కడ ఏదో గొప్ప నేమ్, కొద్దిగా బ్రాండ్ వాల్యూ ఏదైనా ఉందంటే రాజకాంతకూర్ పేరు ఉంది. కాబట్టి నేను కథను ఎంచుకోవడం కరెక్ట్గా ఎంచుకొని, నేరేటివ్ స్కిల్స్ బాగా ఉన్న డైరెక్టర్ని ఎంచుకొని, విజువల్గా బ్యూటిఫుల్గా చూపించే మంచి కెమెరామెన్ ఎంచుకొని 24 క్యారెట్స్ బాగా ఉండేలా ఒక ప్రోడక్ట్ని తయారు చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. నేను అలా చేయగలనేది ఫస్ట్ నిర్మాత బేసిక్ క్వాలిటీ. ఇది నేనున్నటువంటి నా సినిమా స్కేల్స్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ అది ఏం చేస్తాను. నా డ్రీమ్ అంటారు ఎప్పటికైనా అన్నీ కంట్రోల్ చేసే ఒక నిర్మాత పంపిణీదారుడుగా కూడా ఉండి అన్నీ చేయాలంటే ఆబ్వియస్లీ ఐ విల్ థింక్ ఒక అల్లు అరవింద్ గారు, లేకపోతే దిల్ రాజు గారు, లేకపోతే డి సురేష్ బాబు గారు. వీళ్ళంతా ఎందుకంటే అవగాహనతో ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఆ స్థితిలో ఉన్నారంటే కారణం జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా రాలేదండి. చాలా స్ట్రగుల్ ఉంది. ఏది కూడా 30 years బ్యాక్ చూడండి, వీళ్ళు ఏమిటో 25-30 years బ్యాక్ చూడండి. వాళ్ళు రిస్కులు చేశారు, వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు చాలామంది అంటారు ఓ మాట అనేస్తున్నారు జస్ట్ లేదు అంటే, నేను అనేది అది కాదండి. స్ట్రగుల్ ఉంది చాలా. ఇప్పుడు ఈ పరిస్థితులు ఈ గేమ్లో ఉన్నప్పుడు సెల్ఫ్ సర్వైవల్ కోసం కొన్ని చేయక తప్పదు. ఇట్స్ లైక్ రైడింగ్ టైగర్ అనమాట. అది దిగితే తినేస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు టైగర్ మీద ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళు చాలామంది కబ్జా పెట్టేశారని కొంత, లేకపోతే థియేటర్లు ఆక్రమించారని, చిన్న సినిమాలు తొక్కుతున్నారు ఉండొచ్చు. అవన్నీ 100% అబద్ధాలు కాదు, పార్ట్లీ నిజం. బట్ పార్ట్లీ సినిమాలు కూడా బాగుండట్లే. సినిమా తీసేశారంటారండి. సినిమా తీసేశారని సినిమా బాగాలేదు. ఒక సినిమా బాగలేకపోతే క్యాంటీన్ వాడి నుంచి ప్రాబ్లం వస్తుంది, సైకిల్ స్టాండ్, కార్ పార్కింగ్ నుంచి ప్రాబ్లం వస్తుంది. ఒక సినిమా మీద ఒక్కడే కాదు, వీళ్ళందరూ బతుకుతారు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏంటంటే వన్ ఆఫ్ దెమ్ అంతే. ఉంచాలా, బలవంతంగా ఉంచితే 2 రోజులు ఉంచుతాడు, 3 రోజులు ఉంచుతాడు, 4th డే గొడవ వచ్చేస్తుంది. అందుకని తీసేసి 2 ఏళ్ల క్రితం హిట్ అయిన సినిమాను ఇస్తున్నారు, ఒకసారి బాగాలేని సినిమా తీసి. కాబట్టి నా దృష్టి ఇఫ్ యూ లుక్ అట్ ఎవరిని మీరు ఏం చేస్తారంటే, తెలుగు ఇండస్ట్రీలో చూస్తే ఈ 3-4 పేర్లు వాళ్ళు స్ట్రాటజిక్గా సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఎదుగుతున్నారు, ఇంట్లో పిల్లల్ని కూడా వాళ్ళని హీరోలు చేస్తున్నారు. ఆ హీరోలకు ఊరికే రావట్లేదు కదండి. ఇప్పుడు ఇవాళ రానా జస్ట్ లైక్ దట్ రాలేదు కదా. సురేష్ బాబు కొడుకు వల్ల రాలేదు, అతని క్యాలిబర్ ఉండడం వల్ల వచ్చాడు. ఎంతో మంది వాళ్ళ పిల్లలు రాలేకపోయారు కదా. ఇప్పుడు మీరు ఓన్లీ డబ్బు ఒకటే నేను పెడతాను మా అబ్బాయిని హీరో చేయండి సరిపోదండి, అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు మరి అల్లు అరవింద్ గారు అబ్బాయి బన్నీ మరి ఎలా పైకి వచ్చాడు, ప్యూర్ టాలెంట్. మరి అయినా వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయిని అంతగా షైన్ చేయలేకపోయారు కదా. దట్ మీన్స్ డబ్బు కానీ మన పదవి కానీ మన ఇంట్లో స్టార్స్ని క్రియేట్ చేయదు. అలాగే ఓ సినిమా కూడా, సినిమా నిజంగా బాగాలేకపోతే సురేష్ బాబు గారి చేతిలో 700 థియేటర్లో 1000 థియేటర్లు ఉన్నా బతికించలేరు. దట్ మీన్స్ వాట్ ఐఎమ్ ఎయిమింగ్ ఎట్ ఏ గుడ్ క్వాలిటీ సినిమా విత్ దట్ కైండ్ ఆఫ్ స్టేచర్. ఆ స్టేచర్ రావాలని కోరుకుంటాను. మీరు అడిగితే నా దృష్టిలో ఫ్యూచర్ ఏముందంటే అది ఓడి సురేష్ బాబు గారు లాగా ఎప్పటికైనా, అంటే అంత కమాండ్ చేయగలిగితే ఎవరి ప్రొడ్యూసర్కైనా అదొక డ్రీమ్. అది ఇంకోటి, మీరు సినిమా ప్రొడ్యూసర్ డైరెక్షన్ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు ఒక సినిమాని. అవునండి, హృదయ కాలేయం. అవునండి, జనాలకి బాగా గుర్తుండిపోయే సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేశారు, హృదయ కాలేయం. ఎలా జరిగింది? హృదయ కాలేయం అనే సినిమా గురించి అంటే ఈ అబ్బాయి చేయడం ఏంటని చాలా సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకునేవారు. తన ఫొటోస్ బయటకు వచ్చాయి. చూడ్డానికి యావరేజ్గా ఉండేవాడు, అంటే ఫిట్గా కాకుండా మామూలుగా ఉండేవాడు, మిడిల్ ఏజ్డ్ పర్సన్.
ఇతను హీరోగా చేయడం ఏమిటి అని చాలా చర్చ జరిగింది. పైగా అతను చాలామంది టెక్సాస్ నుంచి వచ్చాడు, ఎన్ఆర్ఏ అది ఇది అని చెప్పారు. ఒక సందర్భంలో అతను నాకు ఫోన్ చేశాడు. యాక్చువల్ సినిమా తీసింది, డైరెక్ట్ చేసింది సాయి రాజేష్. ఇతను నాకు ఒకసారి ఫోన్ చేసి, సార్ సంపు సార్ నా పేరు, నేను మిమ్మల్ని కలుస్తాను సార్ అన్నాడు. వచ్చి నన్ను కలిశాడు. కలిస్తే నేను ఆశ్చర్యపోయాను అతను చూసి. ఏంటి ఎన్ఆర్ఏ అది అన్నారంటే, లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను. లేదు, నేను ఇక్కడే ఉంటాను, నాది సిద్దిపేట, చాలా స్ట్రగుల్ అవుతున్నానని చెప్పాడు. అయితే అతను చాలా హానెస్ట్, వెరీ సిన్సియర్ పర్సన్. అతని క్యాలిబర్ చూసి, అంటే అతని సినిమా ఇతను హీరోగా చేయడం ఏంటి చూస్తానని చెప్పి నేను సాయి రాజేష్ కాల్ చేస్తాను. సినిమా చూపించారు నాకు సినిమా చూపిస్తే అప్పటిదాకా లేని ధైర్యం వచ్చింది నాకు. అంటే ఒక స్పూఫ్ కామెడీ, అంటే ఇలా ఉండేటువంటి వ్యక్తి నిజంగానే ఒక ఎవరైనా పెద్ద సినిమాలో ఉండే ప్రభాస్ చేసేటువంటి ఫైట్స్ చేస్తున్నాడు అనుకోండి, ఇలా ఫన్నీగా ఉండి, ఓ పక్కన ఇంత పెద్ద హార్ట్ రోడ్డు మీద అటు ఇటు కొట్టుకుంటుంది అనుకోండి, ఇది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఆలోచించా కాసేపు. ఇది నేను అనుకున్నాను, డెఫినెట్గా మనమే ఇది స్పూఫ్ అని చెప్తున్నాం, ఇంత గుండె ఉందంటేనే స్పూఫ్ అని చెప్తున్నాం. మనం అక్కడైనా అబద్ధం ఆడడానికి ట్రై చేస్తే వాళ్ళు మనని చీట్ చేస్తున్నారని పక్కకు తోసేయచ్చు. ఇంత ఓపెన్గానే ఇతను చెప్తున్నాడు హానెస్ట్గా ఏ స్పూఫ్ అని, ఇది ఆదరిస్తారేమో అనిపించింది. చేసింది దాని అటు ఇటు పడుతుంది, దానికి వైరింగ్ ఇస్తే లైట్లు వెలుగుతాయి, పై ఇక్కడి నుంచి కొడితే అద్దంలో పగిలిగొట్టిన అమ్మాయి పడేది లాగా అమ్మాయి బతకడం, ఇదంతా స్పూఫ్గా బాప్ అంటారు. సో ఖచ్చితంగా చేస్తే వై నాట్ ఇది డూ అని నేను అనుకున్నాను. ఇమీడియట్గా సినిమా వస్తే నేను చేస్తానన్నాను. మధుర శ్రీధర్ అప్పుడు ఉన్నారు నాతోటి, ఆయన కూడా చేయండి గురూజీ బాగుంటుంది అంటే. సంపు నాకంటే తను ఉన్న ఇబ్బందులు అవి చెప్పారండి. అంటే తను ఏంటంటే లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యాను నేను, సినిమా చేయాలని నాకు కోరిక ఉంది, ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో అయితే రిలీజ్ అయితే కానీ నాకు ఫ్యూచర్ లేదు అన్నారు. అన్నప్పుడు ఎందుకో నేను బాగా కన్విన్స్ అయ్యాను వాట్ హీ సెడ్. అసలు అది సినిమా ఎంత బడ్జెట్లో చేశారండి మీరు? ఎట్లా? నాకు తెలిసి వాళ్ళు 40-50 lakhsలో చేశారండి అది. అయితే మారుతి గారు దానికి ఇన్వెస్ట్ చేశారు, అది మనం క్లియర్ చేసి తీసుకోవడం జరిగింది. కానీ అది అయ్యేసరికి ఆ సినిమా ఇట్ హాజ్ అంటే చేంజ్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా చిన్న బడ్జెట్లో. అంతే, అంటే ఇది ఆదరిస్తారు అనుకోవాలి. ఫస్ట్ 1 week 10 days ఓవర్ నైట్ అది షూటప్ అయిపోయింది. చాలా 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 జరిగింది. ఇంకా అదే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఒక 15 సంవత్సరాలు అయిందండి. అంటే ఉండడం అయితే 25 years నుంచి ఉన్నాను, యాక్టివ్గా 2002 నుంచి. కామన్గా సినిమా ప్రొడక్షన్ అనగానే నాకు ఇది అంటూ ఒక 10 కోట్ల సినిమా చేయాలంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకొచ్చేసి మిగతా అదే ఫైనాన్స్ చేసి రిస్క్ తీసుకుంటారు అందరు. మీరు మన ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక కారు కొనుక్కున్నాను అనుకుంటాను, నేను కారు కొనుక్కుని పక్కన పెట్టాను అనుకుంటాను, కొట్టినారు పెట్టి, అంత ఈజీగా అంత ప్రాక్టికల్గా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రాక్టికల్గా ఉండాలండి. చాలామంది రోజీగా ఉందనుకుంటారు. మనం ఒక పోస్టర్ చూస్తే అందులో అమ్మాయి అందంగా ఇలా పట్టుకుని ఉన్నది ఒకళ్ళు చూసి, వెనకేదో స్విట్జర్లాండ్ ఏదో ఫారిన్ బ్యాక్డ్రాప్ చూసి కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు. ఆ సినిమా కష్టాలు వేరే ఉంటాయి. అది చాలామంది బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళకి ఇలాగే ఉంటుంది, సెలబ్రిటీ అంటే ఎప్పుడు అలా కనిపిస్తారని. ఈ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా రిలీజ్ అయ్యి ఈ ఒక ఎన్నో 100 ఫ్యాక్టర్స్ని దాటుకుని మంచి పేరు సంపాదించి పర్వాలేదు అనిపించుకుంటే సరిపోదు, 4 రోజులు తీసేస్తారు సరిగ్గా రెవెన్యూ లేకపోతే. అది ఉండేలా చూసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రెషర్ ఉన్నప్పుడు దీన్ని తట్టుకోవడానికి నిర్మాత అనేవాడికి ఏంటంటే దానికి ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నాకు తెలిసి ఈ సినిమాలో డబ్బు నేను సంపాదించకపోతే నేను రోడ్డు మీద పడిపోతాను అని అనుకునేవాడు సినిమా ఇండస్ట్రీకి రాకూడదు. అసలు అప్పు చేసి సినిమా తీస్తానంటున్నాడు రాకూడదండి. కారణం ఏంటంటే ఈ అప్పు ఎక్కడికో దాకెళ్ళిపోతుంది కిందకి. దాని బదులు మానసికంగా బీ ప్రిపేర్డ్. ఇందులో నేను పెట్టింది జెన్యూన్ అటెంప్ట్ చేస్తున్నాను, మంచి కథ ఎంచుకున్నాను, మంచి మిగతా అన్ని క్రెడిట్స్ బాగున్నాయి, నేను అనుకున్న 24 crafts నేను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి చేస్తున్నాను, విజువల్గా నేను చూశాను, రేపు రిజల్ట్ అనేది నేను నా ఫిలాసఫీ ప్రకారం ఐ లీవ్ ఇట్ టు టాప్ పర్సన్. ఐ డిడ్ మై కర్మ ప్రకారం ఏం చేయాలో చేశాను, షుడ్ హ్యాపెన్. అప్పుడు ఏమవుతుందంటే ఏ కైండ్ ఆఫ్ నాట్ ఎక్స్పెక్టేషన్ అలా అని చెప్పి ఓవర్ పాజిటివ్ థింకింగ్ కూడా లేకుండా న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తాను. ఆ న్యూట్రాలిటీలోనే వచ్చిన మాట అది. నేను ఇప్పుడు BMW నాకు కార్లు ఇష్టం బాగా, 1.5 crore కారు నేను కొన్నాను అంటాను. లెటర్స్ వేసి మా కారు లేదనుకుందాం అక్కడ, అంతేగాని వేరే ఇంకేది దాంట్లో ఏదో యారగెన్స్ కాదు, ఇది రూడ్నెస్ కాదండి. ఐ మెంట్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బట్ డూ యువర్ కర్మ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఇట్, అంతే. ఇంతసేపు మన ఇంటర్వ్యూలో సినిమాల గురించే మాట్లాడాము. అదర్ దాన్ సినిమాస్, వాట్ ఈజ్ రాజ్ కందుకూరి?
నాకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దెర్ ఈజ్ ఏ పర్పస్ ఇన్ లైఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆమ్ ఐ హియర్. నేను ఇవాళ సినిమాలు చేసే రోజు నేను ఇక్కడ ఉంటే నా దగ్గర 30-40 మంది పనిచేస్తున్నారు. నా వల్ల రూపాయిన ఉపయోగం ఎవరికైనా ఉందా? ఆర్ యామ్ ఐ యూస్ఫుల్ ఓన్లీ టు మై సెల్ఫ్ ఆర్ మై కిత్ అండ్ కిడ్, నా వైఫ్, 2 పిల్లలకి తప్ప ప్రపంచానికి ఉపయోగం లేకపోతే వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్? మా ఫాదర్ ఎప్పుడు అనేవారు, నీ వల్ల సొసైటీకి ఏమన్నా ఉపయోగం ఉందా చూసుకో, సంఘానికి మనం ఇవ్వాలి, ఈ ఓటు ది సొసైటీ అనేవారు ఆయన. ఎందుకు ఇవ్వాలి అంటే సంఘం నీకు ఇచ్చింది అనేవారు. ఆ లాజిక్ నాకు చాలా రోజులు అర్థం కాలే. తర్వాత నాకు అర్థమైంది, సంఘంలో నేనున్నది వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం, వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళు నా నుంచి చేసే ఎక్స్పెక్టేషన్స్, నాకున్న ఇవాళ విజయం, నేనున్న పరిస్థితి అన్నీ కూడా నాకు ఆ సంఘం నుంచి వచ్చిందే. వితౌట్ ఇంటరాక్షన్ టు ది సొసైటీ ఐఎమ్ నథింగ్. సో అందుకని నేను అనుకున్నది ఏంటి, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, నా వల్ల నలుగురికి ఉపయోగపడాలని, నేనేం సాధించాలి, అప్పుడే నాకు చక్కగా నిద్రపడుతున్న రోజు రాత్రి పడుకునేటప్పుడు నేను మనసులో అనుకుంటాను, ఇవాళ వాట్ డిడ్ ఐ గెయిన్ అంటే ఫైనాన్షియలీ కాదు, హౌ మెనీ హార్ట్స్ ఐ హ్యావ్ వన్ టుడే, ఎంతమంది మనసులు దోచుకున్నాను, కనీసం ఎంతమంది మనసుల్లో పర్వాలేదు వీడని అనిపించుకున్నాను, ఇదే నాకు కౌంట్ అండి. ఇంకొకటి, నాకు ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, జనరల్గా సినిమా అంటే ప్యాషన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చూపించే ప్రేమ, అది రెస్పెక్ట్ కాదు, ప్రేమ, ఇంకా బెటర్ వర్డ్ ఐ యూజ్, ప్రేమ. అది ఎంత ఎఫెక్షన్ అంటే రాజన్న అంటూ ఎక్కడైనా ఏదైనా వెళ్తే, ఏదో షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్కి వెళ్ళినది, నేను ఎవరు పిలిచినా పెడతానండి. అంటే పిలిచిన వాళ్ళు సైజ్ ఏమిటని ఎప్పుడు చూడకూడదు. మనకి పిలుపు వస్తే గౌరవంగా వెళ్ళాలి. మనకి చూడండి, ఎవరో సన్మానం చేస్తామంటే అంత చిన్న ఆర్గనైజేషన్ వెళ్తావా అని అనకూడదు. సన్మానం వాళ్ళు మీ చేతిలో పువ్వు పెట్టినా దండం పెట్టి రావాలి తీసుకొని, అది మీరు చేసిన పనికి వాళ్ళు చూపించే గౌరవం. దానివల్ల వాళ్ళు ఏదో మైలేజ్ పొంది ట్రై చేస్తే అవన్నీ సెకండరీ, కానీ వాళ్ళు మీకు గౌరవం చూపించదలుచుకున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడం మీ ధర్మం. మా ఫాదర్ అనేవారు, ఎవరైనా మన భోజనానికి రా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం కూర్చుని 10 నిమిషాలు నీళ్ళో కాఫీ తాగి రావాలి, లేకపోతే అగౌరవపరిచినట్టు. ఆ ఇల్లు సైజ్ ఏంటి, వాళ్ళు ఉన్నది చిన్న గుడిసా ప్యాలెసా చూడొద్దు, పిలుపే ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు ఎవరైనా పిలిచిన షార్ట్ ఫిల్మ్, ఇది ఏది పిలిచినా ఎందుకు వెళ్తానంటే వాళ్ళు చూపించే ప్రేమ, నాకు అది కావాలి. ఎప్పుడు వన్ వే ఉండదండి, ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది ఎప్పుడూ. సో ఐ ఓ ఏ లాట్ వీళ్ళందరికీ, వాళ్ళు చూపించే ప్రేమకి. కనీసం నా లైఫ్ టైంలో ఒక 10 మంది మంచి దర్శకులను పరిచయం చేయగలిగితే, నిజంగా క్రెడిబుల్ పీపుల్ని, నాకు చాలా, నేను తర్వాత గర్వంగా చెప్పుకోవచ్చు. రేపు ఒక కాలేజీలోనో స్కూల్లోనో వాళ్ళ ప్రిన్సిపల్, వాడు అక్కడ ఇంతమంది నా దగ్గర చదువుకునేవాడండి, ఇప్పుడు ఐఏఎస్ అయ్యాడు, లేకపోతే ఇప్పుడు అక్కడ డిఎస్పీగా ఉన్నాడని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అలా రేపు నేను రిటైర్డ్గా ఉన్నప్పుడు నా ఓల్డ్ ఏజ్లో వీళ్ళంతా పెద్ద డైరెక్టర్స్గా నాకు కనిపిస్తే నేను చెప్పుకోవచ్చు, ఐ ఫీల్ గ్రేట్. వాళ్ళ ఆడియో ఫంక్షన్ దూరం నేను చూస్తుంటే నా డైరెక్టర్ కదా అంటే ఎంత బాగుంటుంది. నాకు అదే కావాలి, ఇంకేమొద్దు. నన్ను వాళ్ళు పిలిచి స్టేజ్ కూడా ఎక్కర్లే, ఐ వాంట్ ఓన్లీ దట్. అలాగే నా వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం, రాజకాంత్ గారు ఓకే సెలబ్రిటీ, సో వాట్ అని వాళ్ళు డెఫినెట్గా లోపల ఉంటుంది. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను అదే అంటాను, నిజంగా మీలో టాలెంట్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. మీ టాలెంట్ నాకు అవసరం, నాకు కాకపోయినా ఇంకా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మైండ్ సెట్ మారింది, ఇంత ముందులాగా లేరు. వాళ్ళు ఏంటంటే కథకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్య గత 2 సంవత్సరాలు, నేను 6-7 ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ, కొత్తగా చిన్న కథ రాసుకొచ్చిన వాళ్ళని కానీ పేషెంట్గా మా ఆఫీసులోనో, కాఫీ షాప్లోనో, స్టార్ బక్స్లో ఎక్కడ కూర్చోబెట్టి, కాఫీ డేలో కూర్చోబెట్టి, నన్ను ఏం తాగుతావు, కాఫీ తాగు, ఇప్పుడు చెప్పిన ఏం పాయింట్, ఏం చేసావు అని వాళ్ళతో గంటలు గడిపాను. వాళ్ళతో ఇంటరాక్షన్ ఇవ్వడానికే మనం టైం స్పేర్ చేయకపోతే టాలెంట్ బయటికి తెస్తామని ఎక్కడంటాం? ఇప్పుడు కృష్ణానగర్లో అక్కడ చూస్తే ఎంత టాలెంట్ ఉందండి. చిన్న రూమ్స్లో కూర్చుంటారు, కథలు రాసుకుంటున్నారు, మంచి పాయింట్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, కొత్తగా వచ్చిన దర్శకులు, కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాడు, తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఇటువంటి దాంట్లోంచి అక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో రేపు ఫ్యూచర్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎక్కడో లేరు, మీరు గట్టిగా వెతకండి, మీ చుట్టే దొరుకుతారు. కానీ ఆ వెతకడానికి పేషెన్స్ కావాలి, నాకు పేషెన్స్ ఉంది. ఓకే, ఖచ్చితంగా మీ బ్యానర్ నుంచి కనీసం ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేయగలిగితే నేను అదృష్టవంతుడిని. నాకు కోరిక అయితే ఉందండి, ఐ హోప్ అది అవ్వాలని అనుకుంటున్నాను. ఐ నీడ్ ఆల్ సపోర్ట్, గుడ్ విషెస్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండి. మీరందరి సపోర్ట్ వల్లే వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఐఎమ్ హియర్. మీ మంచితనం, మీ సపోర్టు, మీ యొక్క గుడ్ విషెస్ వల్ల వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్స్ హ్యాపెనింగ్.
మీది మీ అంటే అదర్ దాన్ మూవీస్ అంటే నేను అది కూడా మీ ఐఎమ్ ఆల్సో ఇన్ టు గ్రానైట్ బిజినెస్ అండి. ఐ సెల్ గ్రానైట్, ఐ సెల్ ఇన్ ద యూఎస్, తెలిసి ఎక్స్పోర్ట్ చేస్తుంటాను గ్రానైట్. ఐఎమ్ ఆల్సో ఇన్ టు కన్స్ట్రక్షన్. ఇక్కడ ఇవన్నీ ఏమిటంటే ఎందుకు చేయాలి అంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు డబ్బు వస్తుందని గ్యారంటీ లేదండి. ఇది నేను ఆ ప్రిపేర్డ్నెస్ నాకు ఫస్ట్ సినిమా నుంచి వచ్చింది, మా నాన్నగారు చెప్పినట్టు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎందులో లోటుపాట్లు ఉంటే ఇది కవరప్ చేయడానికి అది పనిచేస్తుందని ఆల్టర్నేటివ్గా పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే చాలామంది డిస్కరేజ్ చేస్తారు. సినిమాలో డబ్బు వస్తుందో రాదో తెలియకుండా పోయినా పర్వాలేదు అనుకుంటే ఇందులో సంపాదించి పోతే ఒక కారే పోయింది కదా అని అనుకునే మెంటాలిటీ కరెక్టా అని నన్ను అడిగారు. కరెక్టే, ఎందుకంటే దీంట్లో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీంట్లో ఒకటి లైఫ్ మారిపోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోవచ్చు, బట్ అవుతాంగా. అందులో ఉన్న తృప్తి వేరుగా, ఎంపవర్మెంట్ ఉందిగా. మీతో పాటు రోజు సెట్లో 100 మంది పాటు 60 రోజుల షూటింగ్లో 100 మంది రోజు భోంచేస్తున్నారుగా. అందులో ఎంతమంది కార్పెంటర్స్ పనిచేస్తున్నారు, ఎంతమంది పెయింటర్స్, ఎంతమంది ఆర్ట్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా ఉంది, ఈ సినిమా మెంటల్ మధ్యలో అంత కొత్త వాళ్ళే, వాళ్ళంతా హైలీ క్యాలిబర్. జస్ట్ లైక్ దగ్గర తీసుకోలే నేను, ఒక్కొక్కరిని ఇండివిజువల్గా స్క్రీనింగ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బెస్ట్ కెమెరామెన్ బయటకు వస్తున్నాడు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వస్తున్నాడు, వీళ్ళందరూ డిఫరెంట్ క్రాఫ్ట్స్. బెస్ట్ డైరెక్టర్ బయటకు వస్తున్నాడు, అందులో తృప్తి నాకు వేరండి. కాబట్టి ఆ రిస్క్ వర్త్ అని నేను అంటున్నాను. 7 years జర్నీలో ఎందుకు వచ్చాను రా ఇక్కడికి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యానండి, అయిన రోజు కూడా ఉంది. ఏనాడు కూడా రోజీగా ఉండదు, ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మధ్యలో అనిపిస్తుంది నేను నమ్ముకున్న ఈ సిద్ధాంతం, ఈ పిచ్చి సిద్ధాంతం కరెక్ట్దేనా, నేను పిచ్చోడిన, ఎందుకు ఇక్కడ ఉన్నాను. అంటే ఏ సంఘటన మీకు ఆ విధంగా అనుకునేలా చేసిందో చెప్పండి. సినిమా రిలీజ్ అవ్వడానికి కష్టమైందండి చాలా. అంటే ఎంత కష్టమైందంటే దీంట్లో స్టార్ కాస్ట్ లేరు, దీన్ని రిలీజ్ చేయం అంటే నాకు అది చాలా ఆలోచింపజేసింది. అది ఒక సినిమా రిలీజ్ కావాలంటే సినిమా బాగుందో లేదో కూడా చూడకుండా ఇవ్వరా, అంటే స్టార్ హీరోస్ ఉంటేనే ఇస్తారా అని చాలా మదన పడ్డాను నేను. అది రెండో సినిమాకి అయింది నాకు. మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలాకి ఫంక్షన్ గ్రాండ్గా చేశాను, అంతా మిత్రులు ఆడియో అంతా వచ్చారు. రిలీజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే దీనికి స్టార్ వాల్యూ లేదు, నాకు మల్టీప్లెక్స్లు ఇవ్వట్లేదు. ఇది 8 సంవత్సరాల క్రితం. అయితే వాళ్ళ పాయింట్ ఆలోచిస్తే, ఈరోజు నేను ఆలోచిస్తే, నేను వాళ్ళ షూస్లో ఉండి ఆలోచిస్తే కరెక్ట్. నేను డిస్ట్రిబ్యూటర్ని, నా దగ్గరికి నువ్వు వచ్చావు, నీ సినిమాలో స్టార్స్ ఎవరో తెలీదు, నువ్వు నాకు థియేటర్ బ్లాక్ చేయమంటున్నావు, నీకన్నా బెటర్ స్టార్ వాల్యూ నుంచి ఇంకో సినిమా వాడు కూడా థియేటర్ తీసుకుంటా అంటాడు. దానివల్ల ఆ సినిమాకి ఇస్తే కార్ పార్కింగ్ నీకన్నా ఎక్కువ నిండుతుంది, క్యాంటీన్లో ఫుడ్ ఎక్కువ సేల్ అవుతుంది, రెవెన్యూ పర్వాలేదు, నీకు పోస్టర్ ఖర్చులు కూడా వస్తాయి, లేదు నువ్వు వాడు ఎవరో తెలియదు ఎలా చేస్తావా అంటున్నారు. అప్పుడు నేను ఒకటి అర్థం చేసుకున్నా, ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ సంథింగ్ దే విల్ ట్రస్ట్ యూ అండ్ గివ్ యూ టుమారో. వాట్ ఈస్ దట్ టు ప్రూవ్ మై సెల్ఫ్? క్వాలిటీ సినిమా చేయడం ఒకటే మార్గం. క్వాలిటీ తప్పితే ఇక్కడ నిలబడలేడు ఎవడు. మీరు క్వాలిటీ సినిమా చేయండి, మీ చుట్టూ వస్తుంది. బికాజ్ సార్ ఫ్యామిలీ అంతే, కొత్త ప్రొడ్యూసర్ ఫ్యామిలీ అంతే. ఎవరైనా వాళ్ళు చూడలేదండి ఫెయిల్యూర్స్, వాళ్ళు చూశారుగా, పెద్ద వాళ్ళందరూ చూశారు. దట్ మీన్స్ ప్రజల తీర్పు ఇది. మీరు ఎట్ ద మోస్ట్ మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పనిచేస్తుంది? చాలా యావరేజ్ సినిమాకి, ప్రజలు మెచ్చుకోలేని సినిమాకి కూడా ఫస్ట్ డే 100 స్క్రీన్లు ఇవ్వగలరు, కానీ 3వ రోజు ఆ స్క్రీన్లు ఉంచలేరు. ప్రజలు ఒత్తిడికి తీసేస్తారు. కాబట్టి సర్వైవల్కి మార్గం ఏంటంటే మంచి కథ, మంచి కథనం, మంచి విజువల్, మంచి మ్యూజిక్, అందంగా 2 hours చెప్పగలిగిన వాడు నిలబడతాడు, నో మ్యాటర్ వాట్. ఒకప్పటికి ఇప్పటికి అది మార్గం మారింది. ఈరోజు ఎవరైతే ఇవన్నీ ఉన్నవాళ్ళు, వాళ్ళు నా దగ్గర మంచి కథ ఉంది సార్ అన్నాడు అనుకోండి, కొడితే టక్కుమని పిలుస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళే కొత్త డైరెక్టర్స్. ఇప్పుడు ఇవాళ నాని సినిమా చేస్తున్నాడు యూఎస్లో, శివ అనే అబ్బాయితో చేస్తున్నాడు. అబ్బాయి షార్ట్ ఫిల్మ్ మేకర్, ఫస్ట్ టైం నాని పెద్ద స్టార్ ఇచ్చారు. ఇది ఒక నిదర్శనం, ఇండస్ట్రీ మారుతోంది, ఒకప్పట్లాగా లేదు. మీ దగ్గర విషయం ఉందా, మీకు నీ దగ్గర ఫేస్బుక్ ఉందిగా, చాలు టచ్లో ఉండండి. ఒకసారి కాదు, 2 సార్లు 3వ సారి దొరుకుతారు. ఏమీ లేకపోతే నాకు మెసేజ్, నా దగ్గర అందమైన రమ్మని నేను ఏమన్నా కలుస్తున్నాగా. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ ఓపెన్ ఛాలెంజ్, ఇది ఐఎమ్ దేర్. కాకపోతే నాకు ఇప్పుడు ఏంటంటే 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాను, అందరికి ఒకటే పెడుతున్నాను, 3 సినిమాలు చేస్తున్నాను బ్యాక్ టు బ్యాక్. కాబట్టి ఇది అయ్యేది. ఈ 3 కొత్త వాళ్ళే మళ్ళీ డైరెక్టర్స్ అంతా. వీళ్ళకి అయ్యాక మీ టర్న్ వస్తుంది. ఐ డోంట్ మైండ్ మీటింగ్ యూ అని చెప్తున్నానండి. సో కాబట్టి నేను నా సోదరులందరికీ, నేను ప్రేమించే నా తమ్ముళ్ళందరికీ కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను చాలా చిన్న మనిషిని, నా పరిధిలో, నా లిమిట్లో ఉన్నంత మీకు నేను చేయగలుగుతాను. ఐ విల్ డూ మై బెస్ట్. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అండ్ మీరు మరింత మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావాలి, కొత్త టాలెంట్ రావాలి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి, కొత్త హీరోలు కూడా రావాలి.
ఎందుకంటే టాలెంట్ అబండెంట్గా ఉంది, అబండెన్స్ ఎవ్రీవేర్. టాలెంట్ ఒక్క ఫిలిం నగర్లోనే లేదు, ఓ కూకట్పల్లిలో ఉంది, ఓ చిక్కడపల్లిలో ఉంది, ఓ మియాపూర్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, ఎక్కడ లేదు. ఇట్స్ ఆల్ ఓపెన్. సో ఐ డూ మై బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి. మీతో మాట్లాడడం చాలా బాగుంది. అండ్ దిస్ టాకింగ్ జర్నీ విత్ యూ వెంట్ ఆన్ సో ఫైన్ అండి. వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు, మీ యొక్క ఫీలింగ్స్ని బాగా చెప్పారు అన్ని విషయాలు. మీన్స్ ఎ లాట్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నైస్ మీటింగ్. బాయ్. దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CBC 9 News. It's a new channel coming up, and wish this channel all the best. And viewers, cheers. For more movie updates, watch, share and subscribe to CBC9.News.